ఈ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునిగాక. వచ్చినటువంటి అభిషక్తులు గనులైనటువంటి సేవకులందరికీ వందనాలండి. పేరు పేరు వరుసన వందనాలు. నన్ను మీ మధ్యలోనికి ఆహ్వానించినటువంటి ప్రియ సహోదరులు దైవ సేవకులు పాస్టర్ సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి PWI కోఆర్డినేటర్ గారైనటువంటి కరుణాకర్ గారికి నేను నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకంటే ముందుగా మాట్లాడినటువంటి రమేష్ గారికి నా వందనాలు. అదేవిధంగా రత్నరాజు గారు పెద్దలు, తండ్రి సమానులు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరినీ నేను గుర్తుపడుతున్నాను కనుక సో హ్యాపీ టు మీట్ యూ ఆల్. మిమ్మల్ని అందరిని కలవడం నా భాగ్యమని నేను తలచి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఇద్దరు కొంచెం ముందుకు వేసుకుంటే సిస్టర్స్ కొంచెం ఇటు వస్తారు. ఈ పిల్లలు అడ్డైపోయి వారు కనబడతలేరు. ముందుకు వచ్చే తమ్ముడు, ముందుకు వచ్చేసి కొంచెం రైట్. ముగించే సమయంలో ప్రారంభిస్తున్నాం అనుకుంటున్నాను. సరే, ఏది ఏమైనా కొద్ది మాటలు దేవుని మాటలు విందాం. మరి అన్నను కూడా నేను చూడడం మొదటిసారే. సో మాథ్యూస్ అన్న నేను కొన్ని సందర్భాలలో కలుసుకున్నప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు వారు చాలా సంతోషించారు. వారు కూడా ఈ PWIకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్నటువంటి, అంటే సహకరిస్తున్నటువంటి వారు. ఈ దర్శనాన్ని వారు స్వీకరించారు. పెద్దలు నాకంటే కానీ చాలా నన్ను గౌరవిస్తారు. మరి PWI గురించి మీకు తెలుసు, ప్రేయర్ వారియర్స్ ఇండియా. ఇది 2020లో మనం ప్రారంభించాం. దానికంటే ముందు 2002 నుంచి ప్రార్థన ఉద్యమాన్ని ప్రారంభించి పెరిసాస్ ప్రేయర్ నెట్వర్క్గా ప్రారంభించాను. దాని తర్వాత ఇంకొక పేరు మార్చబడింది. దాని తర్వాత ఫైనల్గా ఇప్పుడు PWI, రీసెంట్గా అమెరికాలో కూడా PWA, ప్రేయర్ వారియర్స్ అమెరికా, ప్రేయర్ వారియర్స్ నేపాల్. ఈ ఉదయకాలం నేను లేచిన వెంటనే ఆస్ట్రేలియా నుంచి ఒక రెవరెండ్ నాకు మెసేజ్ పెట్టి, ఆయన ఇండియన్ అంట, ఆయన అన్నాడు నాకు ఇజ్రాయేల్ దేశాన్ని గురించిన ఇన్ఫర్మేషన్ నాకు ఇట్లా కావాలి అని. సో ఈ ప్రేయర్ వారియర్స్ ప్రారంభించిన ఈ 4 సంవత్సరాలు, రేపు అక్టోబర్ 10 వస్తే 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని ఎన్ని చోట్లకు తీసుకెళ్ళాడో కూడా నాకు తెలియదు. మీకు నీ స్వరం అన్నటువంటి యాప్ ఉందండి మీ దాంట్లో? హలో, ఉందా? లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అది మీకు ప్లే స్టోర్లో నీ స్వరం NEE నీ స్వరం అని కొడితే మీకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రీగా. అది 24 అవర్స్ క్రిస్టియన్ ఆన్లైన్ రేడియో. అది మనకు తెలిసిన చాలామంది సేవకులు దాంట్లో వర్తమానాలు వస్తాయి. 24 అవర్స్ పాటలు, ప్రసంగాలు వస్తూ ఉంటాయి అవి. సో దాంట్లో ఆ యాజమాన్య వాళ్ళు ఈ స్టేటస్లలో ఈ PWI గురించి చూసి వారే మమ్మల్ని సంప్రదించి, మరి వేరే వారి దగ్గర వారు డబ్బులు తీసుకుంటారు. ఒక అర్ధగంట మాట్లాడాలంటే ఒక స్లాట్కి ఇంత డబ్బులని ఉంటాయి. ఎందుకంటే 200 దేశాలలో ఇది ఎయిర్ అవుతూ ఉంటుంది, 200 కంట్రీస్లో. సో వారు మమ్మల్ని సంప్రదించినప్పుడు, వారితో మేము మాట్లాడినప్పుడు, అయ్యా ఒక్కొక్కరు వారి యొక్క పరిచర్యలు వారు ప్రజెంట్ చేసుకుంటున్నారు, కానీ మీరేమో దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక మేము ఉచితంగా స్లాట్ ఇస్తాం, ప్రతిరోజు ప్రార్థన చేయాలి అందరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది టైం అయింది, ఇంకొక 6 నిమిషాలలో మనకు అది వస్తుంది. సో మీరు ఏమైనా ఆన్ చేయగలిగితే దాంతో మనం ఏకీభవిస్తాం. సరిగ్గా ప్రతిరోజు 12:30 గంటలకు హైదరాబాద్లో ఉన్నటువంటి బెంజమిన్ శాస్త్రి గారు ఒక దేశము ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తారు. ఆగస్టు మాసంలో మాకు స్టాటిస్టిక్స్ వస్తాయి, ఒక్కొక్క నెల ఎంతమంది విన్నారని. ఇంచుమించు ప్రతిరోజు 53,000 మంది దాంతో ఏకీభవించారండి. దేవునికి స్తోత్రం. 133 దేశాల నుంచి ఏకీభవించారు. 133 కంట్రీస్లో నుంచి. రేటింగ్ చూసుకుంటే గొప్ప గొప్ప వర్తమానికులు దాంట్లో ఉన్నారు, కానీ ఈ PWIకి ఎక్కువ రేటింగ్ ఇవ్వడం జరుగుతుందట. ఒక్కరోజు ఏదన్నా అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యం అవుతే, ఏంటండి ఈరోజు ప్రే ఫర్ ద వరల్డ్ రాలేదేంటి అని వెంటనే ఆ యాజమాన్యానికి ఫోన్స్ రావడం జరుగుతూ ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి మరి భారతదేశంలో అనేక రాష్ట్రాలలోనూ ప్రపంచ దేశాలలో ఇప్పుడు వారు ఏకీభవిస్తున్నారంటే 133 దేశాలకి PWI అని దేవుడు తీసుకెళ్ళాడు. అందును బట్టి యేసయ్యకే మహిమ కలుగునగాక. దీనిలో ఎవరు కూడా ఆయన మహిమను దొంగలించడానికి ఎవరు లేరు. ఇందాక అయ్యా అన్నారు వ్యవస్థాపకులని. ఆ మాట ఎందుకో నేను అంతగా స్వీకరించను ఎప్పుడు కూడా.
ఎందుకు స్వీకరించానంటే ఈ తిమోతి పత్రిక రాసింది నేను కాదు కదా, భక్త పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము మనుషులందరికంటే రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్తులు చెల్లించవలనని హెచ్చరిస్తున్నాను అంటాడు. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైంది. సో భక్త పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి ఇచ్చాడు. అది నేను మరలా పురికొల్పుతూ అన్న దేశం కొరకు ప్రార్థన చేద్దామనేసి లైక్ మైండెడ్ పాస్టర్స్తో చెప్పినప్పుడు వారు దాన్ని అంగీకరించి అవును కదా ఇది మన బాధ్యత, ఇది దేవుని దృష్టికి మంచిది అనుకూలమైంది అనేసి ఏకీభవిస్తున్నారు. నాతో వచ్చినటువంటి దైవ సేవకులు పాస్టర్ లాజరస్ గారు అని మన మధ్యలో ఉన్నారు. వారు ఒక మండలానికి మొత్తానికి వారు ప్రెసిడెంట్గా ఉంటున్నారు. దాదాపు ఇది 4వ టర్మ్, 4 సార్లు వాళ్ళు అధ్యక్షుడిగానే చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ అధ్యక్షులు అంటే ఆ మండలం మొత్తం ఒక ఫెలోషిప్ ఉంది. వారు ఆ మండలంలో ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది, వాళ్ళ ఫెలోషిప్ మీటింగ్. ఫస్ట్ ఈ పీడబ్ల్యూఐ ప్రార్థన చేస్తారు. వాళ్ళు వచ్చినటువంటి సేవకులు అందరూ కలిసి అన్ని రాష్ట్రాల కొరకు చేసిన తర్వాత ఆమెనన్న తర్వాత అప్పుడు ఈ ఫెలోషిప్ మీటింగ్ మాటలు మాట్లాడడం కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ అవి జరుగుతాయి. ఎందుకంటే ఫెలోషిప్లలో ప్రార్థన లేదు, ఫెలోషిప్లలో ప్రార్థన కావాలి అని కోరుకున్నటువంటి సేవకులు ఆ దర్శనాన్ని దాంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు ఉదయకాలం ఈ విధంగా మనం చేరడానికి కారకుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనంద సార్ ఇంకా 3 నిమిషాలు ఉన్నట్టుంది. రైట్. దీనికంటే ముందు ఒక చిన్న మాట నేను చూపిస్తాను. అది నా ప్రసంగం కాదు కానీ అన్న చెప్పారు కనుక ఒక థాట్ మీతో పంచుకుంటాను నేను. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులను కలిగి ఉన్నాడు ఆయన. ఈ 12 మందిలో ఒక 3 ఆయనకు కొంచెం సన్నిహితంగా ఉన్నారు. ఆ 3లో ఇంకొక వ్యక్తి ఇంకా సన్నిహితంగా ఉన్నాడు. సో దేర్ ఆర్ స్టాండర్డ్స్ అని నేను అంటాను. ఫాలోయింగ్ జీసస్, యేసుని వెంబడించుటలో యేసయ్యే 12 మంది శిష్యులను ఎన్నుకున్నప్పటికీ వారిలో గ్రేడింగ్ చేశాడు. ఆయన 6 దినములైన తర్వాత అన్న కోడ్ చేశాడు కనుక అది నేను మరల కోడ్ చేస్తున్నాను. 6 దినములైన తర్వాత యేసు పేతురును యోహానును యాకోబును మాత్రమే మాత్రమే అని వర్డ్ ఉంటుంది అక్కడ, మాత్రమే వెంటబెట్టుకొని ఆయన ఎత్తైన కొండపైకి వెళ్ళి అక్కడ ఆయన రూపాంతరపరచబడ్డాడు. ఏమంటే 12 మందిని పిలిచింది ఎవరు? ఆయనే. మరి ఆయన పక్షపాతియా? కాదు. మరి కానప్పుడు అందరం తీసుకుపోవచ్చు కదా, కానప్పుడు అందరం తీసుకుపోవచ్చు. కానీ చాలా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో చేసిన ప్రతి దాని వెనకాల ఒక గూఢమైనటువంటి అర్థము, లేకపోతే హీ వాంట్స్ టు టీచ్ సంథింగ్ టు ద చర్చ్. సో అక్కడ 12 మంది శిష్యులలో 3 మాత్రమే వెంటబెట్టుకున్నాడు. తను ఉన్నటువంటి గదిలో పక్క గదికి వెళ్ళేసి అక్కడ రూపాంతరపరచబడవచ్చు, కానీ పక్క గదిలో రూపాంతరపరచబడడానికి ఎక్కడైనా రూపాంతరపరచబడవచ్చు. కానీ భూమి మీద నుండి ఒక ఎత్తైన స్థలం మీదకి తీసుకెళ్ళి అక్కడ రూపాంతరపరచబడ్డాడు. అక్కడికి ఎవరిని తీసుకెళ్ళాడు? 3 మాత్రం తీసుకెళ్ళాడు. అంటే తక్కిన 9 మంది అక్కడే ఉన్నారు. సరే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ అవగాహన ప్రత్యక్షతలు నేనేమంటానంటే అతి త్వరలో మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి రాబోతున్నారు. వచ్చినప్పుడు అందరూ ఎత్తబడరన్న సంగతి అందరికీ తెలుసు కదా. 12లో 3 వెళ్ళినట్టుగానే అన్న ఇందాక అన్నాడు, సంఘాన్ని పక్కకు పెడితే అసలు దైవ సేవకుల పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందని. మరి ఇది ఆందోళనకరమేగా. 12 మంది శిష్యులలో ఎంతమంది వెళ్ళారు? 3 వెళ్ళారు. నేను అనుకుంటాను వీళ్ళకి ఎంత వేదన అయిందో, ఎంత బాధ అయిందో. యేసుప్రభు నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? మేము వస్తే అద్భుతమైనటువంటి రూపాంతరం అది మేము చూసేవాళ్ళం కదా, ఎందుకంటే వచ్చిన తర్వాత ఎందుకు తీసుకెళ్ళాడరా అంటే 3 చెప్పారు, అయ్యో బాబు మేము మోషన్ చూసాం, ఆడ ఏలియాని చూసామంటే అయ్యో వీ మిస్డ్ ఇట్, మేము దాన్ని కోల్పోయాం. అదేవిధంగా అతి త్వరలో 6 దినములు 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఏమండి? 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో 1 దినము. ఆదాము మొదలుకొని అబ్రహాము మొదలుకొని యేసు వరకు 4000 సంవత్సరాలు. యేసు నుండి ఇప్పటికీ 2000 సంవత్సరాలు. అంటే మనకు 6000 సంవత్సరాలు, దేవునికి
6 దినాలు వస్తుందా? 6 దినాలైన తర్వాత ఏం కావాలి? యేసుప్రభు 6 దినాలు సృష్టి చేసి మానవుని చేసిన తర్వాత ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. మరి సంఘానికి కూడా విశ్రాంతి అన్నది ఎప్పుడు జరగాలి? 7వ రోజు జరగాలి. 7వ రోజు అంటే మనకు 7000 సంవత్సరాలు. సో ఇప్పుడు యోహానును, పేతురును, యాకోబును వెంటబెట్టుకొని పోయింది 7వ రోజు. 6 దినములైన తర్వాత అంటే 7వ రోజు. 7వ రోజు 24 గంటలు ఉంది. మరలా ఏ గడియలో తీసుకెళ్ళాడో తెలియదు, కానీ 7వ రోజు మాత్రం తీసుకెళ్ళాడు. సో ఇప్పుడు మనం 7వ రోజుకు మనం ప్రవేశించాం. ఆల్రెడీ ద చర్చ్ హస్ ఎంటర్డ్ ఇంటు ద 7th డే. కనుక మనిషి కుమారుడు ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. సిద్ధపడుటకు దేవుడు కృపను అనుగ్రహించునుగాక. ఈరోజు నా వర్తమానం కూడా అదే. దయచేసి చూడండి, త్వరగా వెళ్ళిపోదా. అన్న స్టార్ట్ అయిందా? అంటే కొంచెం ఏంటంటే దీంట్లో ఏదైనా పాట కానీ ప్రసంగం ఉంటే డిస్టర్బ్ చేయరు దాంట్లో. అది అయిపోయిన తర్వాత కట్ చేసి మనకి ఇస్తారు. ఓకే, నేను కానీనా? రైట్. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. 12:31 టైం అయింది. నన్ను ఎంతవరకు తీసుకోమంటారు? పాస్టర్సే చెప్పాలి. కళ్ళు మూసుకొని ప్రసంగం చేయమంటారా? పెంతెకోస్తు ప్రసంగం చేయమంటారా? రేడియో ప్రసంగం చేయమంటారా? టీవీ ప్రసంగం చేయమంటారా? మీ చేతుల్లోనే ఉంది. సతీష్ గారు అయితే చక్కని ఆ రోడ్డు నుంచి వస్తుంటే వాసన వస్తుంది. రైట్, అది పైకి రాకుండా ఉండడమే ఉత్తమం. ఓకే, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా విన్నాను. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చింది. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేఘలకును వాసములకును శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. చాలండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలము ఈ భీమవరం పట్టణం దగ్గర ఉన్నటువంటి గ్రామంలో మా ప్రియ సహోదరుడు, మీ దాసుడు, నీ చేత పిలువబడి అభిషేకించబడినటువంటి తమ్ముడు సతీష్ని బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన సేవా క్షేత్రంలో ఈ ఉదయకాలము నీ చేత పిలువబడిన అభిషేకులు అనేటువంటి గనులైనటువంటి ఇంతమంది సేవకులు ప్రభువా కలిసి ఏకంగా మా దేశం కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అది మా ధన్యతగా, మా భాగ్యంగా ఎంచుతున్నాం ప్రభువా. మా దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు ప్రార్థించే గొప్ప కృప మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఆ భారతదేశం పట్ల నీకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని, ఒక సంకల్పం ఉందని నమ్మి ప్రభువా నీ వాక్యానికి మేము లోబడిన వారమై అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నావు గనక మా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల కొరకు, అధికారుల కొరకు, రాష్ట్రముల కొరకు, మండలాల కొరకు, గ్రామాల కొరకు నేను ప్రార్థించి భాగ్యాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు. ఇవన్నీ మీరు విన్నారు నాయన. ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తగిన కాలంలో నువ్వు జవాబిచ్చువాడమైనందుకు స్తోత్రం ప్రభువా. ఈ ప్రార్థనల ద్వారా గత ఎలక్షన్స్లో మేము చూసాం ప్రభువా, 400 మందితో నాయన ఏకంగా ఒక పార్టీని నేను గెలిచి రాజ్యాంగాన్నే మార్చేస్తామన్నటువంటి ఆ పంద అంతా కూడా నువ్వు మార్చివేసావు తండ్రి. నాయన సొంత బలము లేకుండా ఇతర బలముతో నేను మరి ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం దాని వెనకాల ప్రార్థనలు అని మేము నమ్ముతున్నాం. అందును బట్టి స్తోత్రాలయ్యా. ఇంకా నువ్వు పరలోకమందు నీ చిత్తం ఎలాగో అలాగే ఈ మా భారతదేశంలో మీరు నెరవేర్చమని మేము ప్రార్థిస్తూ, ఈరోజు ఎంతమంది అయితే PWIలో నాయన మరి ప్రార్థించారో, ఏకీభవించారో వారందరినీ మీరు దీవించండి నాయన. దేశం కొరకు చేయబడిన ప్రార్థనలు మా పరిచర్యలను దీవిస్తాయి అని మేము నమ్ముతున్నాం. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని దీవించి విరిచి పంచిపెట్టమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అయిందా? కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ ఉంది, టైం తక్కువ ఉంది. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా. ఎవరిని తరమాలి? సేవకులు. కొంచెం మాట్లాడుకుందాం. ప్రసంగం అంటే ఒకైనా చేసుకుంటూ వెళ్తాడు కదా, ఇది ఇంటరాక్షన్ కావాలి. రైట్, మనుషులు గెలవాలి, మనుషులు గెలవాలి, మనసులు గెలవాలి. ఆమేన్. మనసులు కలిసాం, ఇప్పుడు మనసులు కూడా గెలవాలి. రైట్. ఇక్కడ సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని. ఎవరిని తరమాలి? 230 ఫిలిష్తీయులను తరమాలి, కానీ మానాడు. ఫిలిష్తీయులను తరమడం మానేసి దైవ సేవకుడు ఈ చివరి దినాలలో దైవ సేవకులుగా మనం చేయాల్సింది ఏంటి?
యేసుని మహిమపరచండి. రైట్. మహోన్నతుడైన దేవుడు సన్నిధించబడును గాక. ప్రోగ్రాంలోనికి మరొకసారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఆమెనండి 133 దేశాల నుంచి ఈరోజు ఏకీభవించారు. ఈ పీడబ్ల్యూఐని ముందుకు వెళ్లకుండా సాతానుడు చాలా ప్రయత్నం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే క్రైస్తవుల ద్వారానే. కానీ దేవుడు దాన్ని, ఇఫ్ గాడ్ ఈస్ విత్ us, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీడే ఈరోజు ఎంతమంది విన్నారో మాకు స్టాటిస్టిక్స్ వస్తాయి. సో ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే నీ స్వరం అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది కేవలం దీని కొరకే కాదు, దాంట్లో ఎన్నో వర్తమానాలు, ఎన్నో పాటలు. మీరు బండి మీద వెళ్తున్నప్పుడు కూడా జస్ట్ దాన్ని ఆన్ చేసుకొని మీరు జోబులు వేసుకుంటే అది ప్రసంగాలు వినుకుంటా. కారులో నా ఆత్మీయ కుమారుడు సురేష్ అని ఉంటాడు, అని దాన్ని కారులో ఏదో అంటారు కదా, బ్లూటూత్ పెట్టేశాడు. ఎప్పుడు ప్రసంగాలు, పాటలు అయినా కార్ ఆన్ చేసిన దాల్సిన వస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా మరి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ వందనాలండి. మనం ఆమెన్ అన్నాం కదా, ఈ ఆమెన్ అన్నటువంటిది మనము ఆది కాండంలోనికి మనం అక్కడి నుంచి వెళ్తే ఎగ్జాక్ట్గా మనకు అబ్రహాంతో దేవుడు మాట్లాడి, నేను నిన్ను దీవిస్తాను, ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రముల వలె, ఇసుక రేణుల వలె చేస్తానన్నప్పుడు అతడు ఆమెన్ అంటాడు. ఈ ఆమెన్ అనే పదం మన తెలుగులోనికి వచ్చేసరికి అక్కడ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, నీ చిత్తం అంటాడు కదండి, చిత్తం ప్రభువా అంటాడు. చిత్తం ప్రభువా అనే ప్రతి వర్డ్ ఇట్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ హీబ్రూ. చిత్తం అనేది ఆమన్ అన్నటువంటి ఇంగ్లీష్ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. అది గ్రీక్ అండ్ హీబ్రూలో నుంచి వచ్చింది. ఆమన్ని తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆమెన్ చేశారు. అంటే చిత్తం ప్రభువా అన్నాడు అంటే అక్కడ అబ్రహాము దేవునితో ఏమన్నాడు? ఆమెన్ అన్నాడు. అంటే అవునుగాక అని అన్నాడు. అవునుగాక అన్నదాన్ని అతడు మన తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేసింది చిత్తం ప్రభువా అని. సో ఆమెను అనడము, అవునుగాక అని అనడం అంటే పలకడం. పలికే ప్రతి మాటలో శక్తి ఉంది. ఆమెన్. శూన్యంలో సమస్తని ఆయన చేశాడా, పలికాడా? పలికాడు. సో దర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద వర్డ్, ఇన్ ద స్పోకెన్ వర్డ్. మనం మాట్లాడితే దానిలో నుంచి శక్తి విడుదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, లెట్స్ కమ్ బ్యాక్ టు ద వర్డ్. 24వ అధ్యాయంలో సౌలు ఫిలిష్తీయులను తరుముటం మాని. ఎంత ఆశ్చర్యమైనటువంటి క్యారెక్టర్ అంటే ఇక్కడండి, దయచేసి గమనించండి. ఇతడు తన యొక్క రాజ్యమంతా కూడా ఒక్క వ్యక్తిని చూసి గడగడగడలాడిపోతున్నారే. ఎవరైనా? గొలియాతును చూసి సౌలు రాజు, తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి సైన్యమంతా వణికిపోతున్నారు. ఒక 40 రోజులు తను ప్రత్యక్షపరచుకొని, ఈ 40 రోజుల్లో ఎవడైతే తనతో పోరాడి గెలుస్తాడో మేమందరికీ అతనికి దాసులం అయిపోతాం, లేకపోతే మీరు మాకు, ఇక అందరం కొట్టుకొని రక్తపాతం ఎందుకు రాబోయి, ఇద్దరం తడబడితే అయిపోతుంది కదా, దీంతో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది కదా అంటే ఎస్ డన్ అన్నాడు. కానీ రోజు కొన్ని లీటర్ల పాలు తాగుతున్న సైనికులు, డజన్ల కొద్ది గుడ్లు తింటున్నటువంటి సైనికులు అక్కడ ముందుకు రాలే. ఎవరిని ఢీకొనడానికి? గొలియాతును ఢీకొనడానికి. సరే, వాళ్ళు రాకపోతే కనీసం రాజు ముందుకు రావాలి కదా. రాజు వస్తే సైన్యాధికారులు వస్తే, సైన్యాధికారులు వస్తే సైన్యం వస్తుంది. కానీ రాజు కూడా రావట్లేదు. ఆఖరికి ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు. ఎందుకంటే పోతే వాడు పోతాడు, లేకపోతే ఇక వాణ్ణి చంపినోడు నాకు అల్లుడుగా కావడం, ఇక అంతకంటే తక్కువేమీ లేదు అనుకున్నాడు. ఆ ఆఫర్ ఇచ్చేసాడు. ఎవరు రావట్లేదు అట్లా కూడా. ఎందుకంటే బిడ్డను చేసుకోవడం తర్వాత సంగతి, ముందు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఆ క్రమంలో మనకు తెలుసు, ఇంటి దగ్గర నుంచి అన్నల క్షేమయోగాలు తెలుసుకోవడానికి పంపబడ్డాడు చిన్న బాలుడైనటువంటి దావీదు. వచ్చేసరికి ఎవ్వరు కూడా బయట లేరు. దే ఆర్ ఆల్ ఇన్ ద టెంట్స్లో ఉండిపోయారు. సైనికులు చూడాల్సినటువంటి సైనికులు బిక్కుమనుకుంటూ, ఆ సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, రక్తపు చుక్క లేకుండా, భయభీతుల్లో ఉన్నటువంటి వాళ్ళు చూసారు. అసలు ఏం జరిగింది రాబోయే అంటే, ఏం జరిగింది ఆగురా నాయన, కొద్దిసేపు అయితే వాడు పాపపు అయిపోతాడు, వచ్చేస్తాడు. పట్టపగలే మాకేం చూపిస్తున్నాడంటే చుక్కలు చూపిస్తున్నాడు ఆయన. ఎవరు అనేసరికి ఫిలిష్తీయుడు అన్నాడు. ఆ ఒక్క వర్డ్ అండి దావీదులో ఉన్న రక్తాన్ని ఉడికించేసింది. ఎవరు ఫిలిష్తీయుడు అంటే? ఎవరు? నిబంధన లేనివాడు. ఫిలిష్తీయుడు అంటే ఎవరు? సున్నతి లేనివాడు. ఆఫ్టర్ ఆల్ ఒక సున్నతి లేని వ్యక్తి తొడగొట్టి మీసమ్మెలేసి మీకు మీ సంగతి చెప్తుంటే, దేవుని పిల్లలైన మీకు, నిబంధన చేయబడిన మీకు, సున్నతి చేయబడిన మీకు ఒక మాట చెప్పి సిగ్గు లేదా అన్నట్టుగానే మాట్లాడతాడు. నేను వెళ్ళిపోతానంటాడు. ఏ ఆయుధంతో వచ్చారంటే ఏ ఆయుధాలు లేవు. ఆయుధాలు ఉన్న సైన్యమే వెనుకకు పోయింది, కండల వీరులు వెనుకకి వెళ్ళిపోయారు. కానీ కేవలం గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి రావడానికి కారణం ఏంటంటే,
తనలో శక్తి ఉందని, తనలో బలం ఉందని, తన దగ్గర ఆయుధాలు ఉన్నాయని కాదు, కానీ అక్కడ తాను గుర్తించింది ఏంటంటే ఎదుటి వ్యక్తి సున్నతి లేనివాడు, నేను సున్నతి కలిగిన వ్యక్తిని. ఆమేన్. దేవుడు ఎవరితో ఉంటాడు? సున్నతి కలిగిన వ్యక్తులతో ఉంటాడు, సున్నతి లేని వ్యక్తులతో కాదు, సమర్పణ లేని వారితో కాదు, ప్రతిష్ఠిత లేని వారితో కాదు, కానీ ఒక ప్రతిష్ఠితమైన జీవితం కలిగి ఆయనను వెంబడిస్తూ ఆయనను అంగీకరించి ఆయన కొరకు జీవిస్తున్నటువంటి వారి కొరకు ఆయన ఈ సర్వదా ఉంటాడన్న సంగతి దావీదుకు తెలుసు కనుక వెళ్ళిపోతాను అన్నాడు. ఆఖరికి ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. వెళ్ళిపోయాడు, గొలియాతును జయించాడు. అంటే ఇప్పుడు సౌలు గారి సీట్ కాపాడబడిందా లేదా? హలో, సౌలు గారి సీట్ కాపాడబడడానికి కారణం ఏంటి? దావీదు. ఇంత గొప్ప కార్యం చేస్తే ఈ దావీదుని అక్కడున్న ప్రజలు మెచ్చుకోగలిగారు, కానీ ఇతనిలో మాత్రం ఆ మెప్పు రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పుడు కేకలేయడం ప్రారంభించారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అంటా ఉంటే విషపు చూపు నిలిపే స్థితిలోనికి వచ్చేసాడు. అక్కడ నుండి అతని యొక్క ఆత్మీయ స్థితి ప్రభువుకు దేవునికి దూరం అవడం ప్రారంభించింది. దైవశనుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అసలు ఇశ్రాయేలులకు ఫిలిస్తీన్లకు ఎప్పుడు పడదు కదా. అలాంటి స్థితిలో సౌలు ఎప్పుడు కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఫిలిస్తీన్ల మీద దాడి చేసి అటు అమాలేకులు కావచ్చు, అటు ఇంకెన్నో జాతుల ప్రజలు ఉన్నారు కదా, వారందరి నుంచి తమ ఇశ్రాయేలు ప్రజలను జనాంగాన్ని రక్షించుకొని కాపాడుకోవాల్సినటువంటి ఈ సౌలు ఎప్పుడైతే దావీదునకు పేరు రావడం ప్రారంభించాడు, దావీదు పక్షంగా దేవుడు ప్రారంభించాడో తన వ్యూ, తన దర్శనం మారిపోయింది. ఇక ఫర్ వాట్ హీ వాజ్ కాల్డ్, ఎందుకొరకు పిలువబడ్డాడో, అతని ఉద్దేశం ఏంటిదో, అతని యొక్క ఆ గోల్ ఏంటిదో మర్చిపోయే స్థితిలోనికి వచ్చాడు. హీ లాస్ట్ ద విజన్ అంటాను నేను. విజన్ అనండి, అనండి విజన్. సైట్ అనండి. సైట్ అంటే దేని అంటారో తెలుసా? మీకు సైట్ ఉందా బ్రదర్ అంటారు కదా. సైట్ అంటే కళ్ళకు మాట్లాడేదాన్ని సైట్ అనాలి. విజన్ అని దేని అనాలో తెలుసా? అంతరంగంలో ఆత్మకు సంబంధించిందేమో విజన్. అది తెలవక చాలామంది అద్దాల స్టోర్స్ కాడ కూడా విజన్ అని పెడతారు. బట్ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ఇన్నర్ మ్యాన్. దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనాన్ని కనబడదు. ఆ దర్శనం కేవలం ఆత్మలో కనబడుతుంది, సైట్గా కనబడదు. అందుకొరకే వెలుచూపు వలన కాక అంటాడు కదా. మన నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. వెలుచూపు వలన కాదు, విశ్వాసం ద్వారానే మనం ముందుకు అడుగులేస్తాం. ఎందుకంటే ఈ సైట్కి కనబడదు, దీనికి కనబడుతుంది. ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సూర్యాపేటలో నా దర్శనం ఒక 10,000 ఆత్మలు ప్రభు కొరకు పట్టుకోవాలి. ఎంతమందినండి? 7గురితో స్టార్ట్ చేసిన ఈరోజు ఒక 500 మందికి వచ్చాం. అంటే ఇంకా 9,500 మంది కావాలి. దట్ ఈస్ మై విజన్. అది విజన్ ఇక్కడ చూస్తే మాకు కనబడతలేదు, సైట్ ప్రకారం చూస్తే మాకు కనబడతలేదు, కానీ విషన్లో ఉంది. సో గమనించండి, ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ హ్యాస్ అ విషన్. అందుకొరకే మనకు తెలుసు, సామెత గ్రంథంలో అనుకుంటాను, నా ప్రజలు దర్శనం లేక నశించుచున్నారు. మై పీపుల్ ది పనిష్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ విషన్ అంటాడు. అక్కడ దేవోక్తి అంటాడు, ఒక దగ్గర విషన్ అంటాడు. దర్శనం లేక నా ప్రజలు నశిస్తున్నారు. మనకేమో సైట్ ఉంది, వీ హ్యావ్ సైట్ బట్ వీ డోంట్ హ్యావ్ విజన్. సో ఇక్కడ సౌలు యొక్క విజన్ ఏంటి? ఇశ్రాయేలు ప్రజల్ని, ఇశ్రాయేలు దేశాన్ని కాపాడాలి. దేని నుంచి? ఫిలిస్తీన్ల నుంచి కాపాడాలి, ఫిలిస్తీన్ల వెంట పడాలి. కేవలము గొలియాతును జయించడమే కాదు కదా, దాంతోనే అయిపోలేదు కదా. ఒకవేళ అప్పుడు వాళ్ళు జయిస్తే వాళ్ళకి దాసులు అయిపోయేవారు. ఇప్పుడు వీళ్ళు జయించారు కనుక వారు దాసులు అయ్యారు. కానీ ఎప్పుడు కూడా వీళ్ళకి శత్రుత్వం ఉంటూనే ఉంది కనుక ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు మీద పడతారో, ఎప్పుడు నిత్యము కూడా వారిని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఆఖరికి రాను ఏమైపోయిందంటే ఫిలిస్తీన్లను తరమడం మానేసి ఇప్పుడు ఎవరు వెనకాల పడ్డాడో తెలుసండి. అంత ఆశ్చర్యం అండి. హలో, దట్ ఇస్ నాట్ యువర్ కాల్. అది నీ దర్శనం కాదు, అది మన దర్శనం కాదు. సౌలు దర్శనం అది కాదు. సౌలు దర్శనము ఫిలిస్తీన్లను తరమాలి, కానీ ఆ దర్శనం నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? దావీదును తరమడానికి వెతుకుతున్నాడు. ఎందుకు దావీదును తరమడానికి వెతుకుతున్నాడంటే ప్రజలలో ఇతనికి ఆదరణ కలుగుతుంది కనుక రేపు నాకు కుర్చిపోతుందేమో. ఒక మాట చెప్పనా, కుర్చిపోయినా సంపాదించుకోవచ్చు కానీ అభిషేకం పోతే సంపాదించుకోలేవు. You cannot get back the anointing, but you cannot get the anointing, but you can get the stool, you can get the chair. అభిషేకం పోతే చాలా కష్టం అండి. కుర్చీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. కుర్చీ మరలా ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చాడు, మరలా వచ్చేసరి రావచ్చేమో మనకు తెలియదు.
పాస్టర్లు ఓటేసినంత మాత్రం ఏమి రారు కదా. పాస్టర్లను గ్రూపులు అయిపోయాయి. కొందరు తెలుగుదేశము, చాలా విచిత్రం అయిపోయింది. అసలు పాస్టర్లు ఏంటిరా పోయి, పాస్టర్లకు రాజకీయాలు ఏంటిరా పోయి అంటే వీళ్ళంతా సౌల అభిషేకం కలిగిన వాళ్ళు. ఏ అభిషేకము? సౌల అభిషేకము. ఫిలిస్తీయులను తరుమురు అంటే ఫిలిస్తీయులను తరమరు. అసలు అభిషేకం ఏంటని అర్థం కాకుండా పోయి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే కురిచిపోతుందేమన్నా భయపడ్డాడే తప్ప అభిషేకం పోతుందన్నది మాత్రం భయపడలేదు. ఎవరు? సౌలు. కుర్చీ కొరకు ప్రాగలాడుతూ ఉన్నాడు, గుర్తింపు కొరకు ప్రాగలాడుతూ ఉన్నాడు. ప్రాగలాడి తరమాల్సినటువంటి ఫిలిస్తీయులను తరమడం మానేసి ఎవరిని తరుముతున్నాడు? నేను ఒక మాట చెప్పనా, వెన్ యు గో అవుట్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని చిత్తంలో నుంచి, దేవుని ప్రణాళికలో నుంచి, దేవుని దర్శనం నుంచి నువ్వు బయటికి పోయినప్పుడు నువ్వు పతనానికి ప్రారంభ దశ అదే. యు ఆర్ గోయింగ్ టు కొలాప్స్. నువ్వు ఏదైతే అనుకుంటావో అవన్నీ పేక మేడల కూలిపోవడానికి అదే కారణమవుతుంది. అదే కారణమవుతుంది. ఆఖరికి వెళ్ళిపోయాడు, అదుల్ల గుహంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే ఎనిగేది అరణ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరినైతే అక్కడ చూస్తే అండి 3,000 మందిని వెంట పెట్టుకున్నాడంట. ఎవరిని పట్టుకోవడానికి? అరే చాలా విచిత్రం కదండి. అరే ఆయన నీకు చేసిన మోసం ఏంటి? ఆయన చేసిన అన్యాయం ఏంటి? నీ కుర్చీ నిలబెట్టినందుక, నీ సింహాసనం ఇంకా ఉంచి నీ మీద కిరీటం ఉంచినందుకు అతను వెనకాల పడుతున్నావా? చాలాసార్లు మనకు కూడా కొందరు పాస్టర్లు టార్గెట్ అవుతారు. పాస్టర్లను టార్గెట్ చేస్తూ ఉంటాం మనం. పాస్టర్లు మన టార్గెట్ కాదు, మన టార్గెట్ సాతాను. మన టార్గెట్ ఎవరండి? సాతానుడు. అది మర్చిపోయి పాస్టర్స్ని టార్గెట్ చేస్తూ ఉంటాం. మనుషులలో లేకపోతే టార్గెటెడ్ మెసేజ్ అంటాం కదా, కొందరు ఉద్దేశించే ప్రసంగాలు చేస్తున్నాం, వాళ్ళే మన టార్గెట్. అది కాదు, ఆత్మల సంపాదన మన టార్గెట్. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఉజ్జీవం మన టార్గెట్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ చూస్తే ఆఖరికి మీకు తెలుసు, కురిచిపోవడం తర్వాత సంగతి ఏది పోయింది? అభిషేకమే పోయింది. నేను నిన్ను రాజుగా చేసినందుకు నేను ఏమన్నాడు? సంతాపపడుతున్నాను. ఐ ఫీల్ సో సారీ సాల్, ఐ ఫీల్ సో సారీ. ఏదో ప్రజలందరూ అడిగారు, ఓకే అనేసి నీకు ఒక దర్శనం ఇచ్చి నిన్ను రాజుగా చేశారు. ఇశ్రాయేలులకు మొదటి రాజుగా నిన్ను చేస్తే ఆఖరికి నేను నిన్ను విసర్జించాల్సిన పరిస్థితి వచ్చింది. విసర్జన అనేది అన్నిటికీ వాడరు. ఇంట్లో దోసకాయ పొట్టు తీసిన తర్వాత దాన్ని బయట పారవేయమంటారు. విసర్జించడం అనే పదం దానికి వాడరు. అసలు దేనికి పనికిరాని దాన్ని, అసహ్యమైన దాన్ని ఏమంటామండి? విసర్జించడం అంటారు. దేవుడట సౌలుని ఏం చేశాడో తెలుసా? విసర్జించాడట. కారణం ఏదో తెలుసా? నీకు నేను అప్పగించిన పనిని, నేను నీకు ఇచ్చిన దర్శనాన్ని, దానిని చేయడానికి బదులు దానిని తరమడం మానేసి నేను ఏ వ్యక్తికి అయితే విజయాన్ని ఇచ్చాను అంటే ఆ వ్యక్తి విజయానికి పొందుకోవడానికి కారణం ఎవరు? నేను కదా. ఇప్పుడు ఆ విజయం, ఆ వ్యక్తి ద్వారా నీకు విజయాన్ని ఇచ్చాను. ఆ వ్యక్తి విజయానికి కారణం నేను. అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని తరుముతున్నావు? నన్ను తరుముతున్నావు. నిన్ను ముట్టినవాడు, నా కన్నుగుడ్డును ముట్టినవాడు. సో ఇప్పుడు నువ్వు దావీదును తరమడానికి ప్లాన్ వేస్తున్నావంటే, దావీదుకి శక్తి ఇచ్చి, దావీదుకి అభిషేకం ఇచ్చి, దావీదుకి బలం ఇచ్చి, గొలియాతు మీద విజయం ఇచ్చిన నన్ను నీవు వెంటాడుతున్నావు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? నీకేమో దావీదు అనుకుంటున్నావు, కానీ మరి దావీదుకి విజయం ఇచ్చింది ఎవరు? అంటే నీ కుర్చీ కాపాడడానికి కారణం దావీదైతే దావీదును పక్షంగా పోరాడింది నేను కదా. ఇప్పుడు నువ్వు దావీదుకి వ్యతిరేకంగా పోరాడుతున్నావు అంటే ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నావు? ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్పి నేను ముగించను, ముందుకెళ్తాను. ఇప్పుడు అన్న నీ పేరు? బాబ్జీ గారు. బాబ్జీ గారు కొత్తగా ఈ ఊరికి, ఆయన ఎక్కడో ఉన్నాడండి, ప్రార్థన చేస్తుంటే దేవుడు భీమవరం చూపించాడు. ఎవరు చూపించారు? దేవుడు చూపించాడు. దేవుడు చూపిస్తే ఈయన వచ్చేసి ఇక్కడ సేవ స్టార్ట్ చేస్తే, ఇక్కడ మనం టార్గెట్ పెట్టి అతన్ని కాకులు పొడిచినట్టు పొడిచి ఇక్కడి నుంచి పంపేయాలని చూస్తున్నామంటే ఎవరిని? అది మర్చిపోతున్నారు సేవకులు. అది మర్చిపోతున్నారండి. మాకు ఇక్కడ సేవ లేదా, మాకు ఇక్కడ చర్చిలు లేవా, నువ్వు వచ్చావేంటి? అరే దేవుడు పంపించాడండి. దేవుడు పంపించినటువంటి వ్యక్తిని మనం వద్దంటున్నామంటే దేవుని వద్దంటున్నాం. ఇప్పుడు తరమాల్సినటువంటి దేవుని శత్రువులను తరమాల్సిన, ఫిలిస్తీయులను తరమాల్సినటువంటి సౌలు ఫిలిస్తీయులను తరవడం మానేసి దావీదు వెనకాల పడుతూ ఉన్నాడు. దైవజనుడే నేను అంటాను, ఈ చివరి దినాలలో మన పిలుపేంటి, మన దర్శనం ఏంటి, మనం దేంట్లో ఉండాలి, దేన్ని తరుముతుండాలి, ఏది మన టార్గెట్? ఇప్పుడు మనం ఎట్లా మారిపోయాం? ఒకసారి ఆలోచన చేద్దామా? చివరికి తరిమిన కారణాన దేవుడు అన్నాడు,
ఇక మరి తర్వాతగా నిన్నే రాజుగా చేయాల్సి వస్తుంది. ఎందుకు? రాజుగా చేసినోడేమో ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి నిన్ను తరమడం కాదు, నీ వెనకాల ఉన్న నన్ను కూడా తరిమేస్తున్నాడు. కనుక నేను నీకు సింహాసనాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దర్శనము లేక ప్రజలు నశిస్తున్నారు. కొన్ని మాటలు నేను ఫాస్ట్గా చెప్తాను. దీంట్లో ఈ సౌలును తీసివేయడానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. మొదటిది, దావీదును తరవడం స్టార్ట్ చేశాడు. రెండోది మనం గమనిస్తాం, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 2, 3, 18 ఇవన్నీ మనకు తెలుసు. అక్కడ దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి అంటాడు. ఎవరితో అండి? అమాలేకులతో నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు అమాలేకులను తరమాలి. మీరు అక్కడ గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో దేవునికి అసలు ప్రేమ లేదా, ఎలాంటి దేవుడు, ఇంత కఠినుడా అనిపిస్తుంది. చూస్తే ఇక్కడ అంటాడు, సమూయేలు సౌలును పిలిచి, ఇశ్రాయేలు తన మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపాడు. ఇదంతా అయిపోయిన తర్వాత 4వ వచనానికి వస్తే, కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయాలి. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ పెట్టుకోవాలి. అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేయాలంట. ఇంకో దగ్గర అంటాడు, ఆ ఈవెన్ పాలు తాగే పిల్లల్ని కూడా నువ్వు నిర్మూలము చేయాలి. నో లవ్. అలాంటి స్థితిలో మన సౌలు గారు ఏం చేశారో తెలుసండి? కొందరిని బ్రతకనిచ్చను, మంచి కొవ్వినవి ఇంటికి తీసుకొస్తే అంటాడు సమూయేలుని పంపించి, ఏంట్రా బాబు నువ్వు ఏం చేసావురా నాయన అంటే, ఇదిగో నీ దేవునికి నేను బలి ఇయ్యడానికి తెచ్చాను అంటాడు. మన దేవుడు కాదట, ఆడికి వచ్చేసరికి మారిపోయింది. ఎవరట? నీ దేవునికి నేను బలి ఇయ్యడానికి తీసుకొచ్చాను. చూడండి, వీ డూ అగెనిస్ట్ గాడ్ అండ్ వి యూస్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా చేస్తాము, మళ్ళీ ఏం చేస్తాం? ప్రభు నీ కొరకే అంటాం. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన లంచాలు తీసుకుంటాడు బాగా, గవర్నమెంట్ ఎంప్లాయీ. బాగా లంచాలు తీసుకొని ఏం చేస్తాడంటే సేవకులకు పంచుతూ ఉంటాడు, సేవకులకు ఇస్తూ ఉంటాడు. నేను చేసే పని మంచిది అంటే ఏంటిది? సేవకులకు సపోర్ట్ చేస్తున్నా లేదా, చర్చలు కట్టిస్తున్నా లేదా, శాలరీయే. కానీ ఇది మరి వాడు ఇస్తున్నాడు, నన్ను ఏం చేయాలి, వానికి అవసరం ఉంది, నాకు ఇస్తున్నాడు, తీసుకొని నేను చాలామంది సేవకులకు దీవెనకరంగా ఉన్నాను అనుకుంటాడు. ఈ పాస్టర్లు కూడా యేసయ్యా నీకు స్తోత్రం నాయన, ఎంత మంచి దేవుడో ప్రభువా, ఎంత గొప్ప దేవుడో ప్రభువా అని దండాలు పెట్టి, దశకాలు పెట్టి, గంటలు నిలబడి, చేతులు కట్టుకొని నిలబడి ఇచ్చే 1000 రూపాయల కోసం అతను దృక్పథం చూడండి. దేనికి తీసుకుంటాడు లంచాలు? తీసుకుంది దేనికి వాడుకుంటాడు? సేవకట్ట. ఇక్కడ సౌలు అదే అంటున్నాడు, చంపమన్నది వాస్తవమే. ఆ గొడ్లు చూస్తే ఫుల్గా ఉన్నాయి, కొవ్వినవి. అటు చంపే బదులు తీసుకొచ్చి నేనేం చేస్తా? దేవుడు వద్దన్న దాంట్లో నుంచి నువ్వు దేవునికి ఏది ఇచ్చినా అది దేవుడు ఎప్పుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక చివరి మాట చెప్పి ముందుకెళ్తాను. చాలా బాధేస్తుంది. కొందరిని బ్రతకనిచ్చినటువంటి సౌలు చివరి స్థితిలో, చివరి మజిలీలో సౌలు ఎవరి చేతిలో చచ్చిపోయాడు తెలుసండి మీకు? హలో, సేవకులు టక్కని చెప్పాలండి. అమాలేకుల చేతిలో చచ్చిపోయాడండి. కుక్క సావు చచ్చిపోయాడు. అంటే అమాలేకీల్లో చేతిలో నువ్వు చంపబడడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ముందే అమాలేకులు చంపితే ఆ స్థితికి వచ్చేది కాదు కదా. ఆకాశము క్రింద అమాలేకీల పేరు లేకుండా చేస్తానన్నాడు యెహోవా దేవుడు. ఎందుకంటే ఐగుప్తు దేశం నుంచి నా పిల్లలు వచ్చినప్పుడు వారికి అమాలేకీలు చేసింది నా జ్ఞాపకం ఉంది. కనుక ఐఎమ్ సో ఫ్యూరియస్, వాళ్ళని అసలు ఆకాశం క్రింద అమాలేకీలు ఉండకూడదు. కనుక సౌలు, దిస్ ఇస్ యువర్ మిషన్, కమ్ అండ్ గో హెడ్ అన్నాడు. చేయాలిగా, చేయలేదు. దేవుడు చెప్పింది చేయడానికే మనం పిలువబడ్డాం. ఆమె చెప్పండి. నా సొంత సేవ చేయడానికి నేను పిలువబడలే, సొంత మాటలు చెప్పడానికి కూడా నేను పిలవలేదు. సేవ అన్నది దేవునిది. దేవుని సేవ దేవుడు చెప్పినప్పుడు చేయాలి, దేవుడు చేయమంటే చేయాలి. అక్కడ నో అడిషన్స్, నో సబ్స్ట్రాక్షన్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు నాకు ఇట్లా అనిపిస్తుంది ప్రభు అంటే షటప్ అంటాడు దేవుడు. నీకు అనిపించింది నాకు అవసరం లేదు, నేను చెప్పింది చేయాలి. నీకు ఒక విజన్ ఇచ్చాను, నీకు ఒక మిషన్ ఇచ్చాను, నీకు ఒక గురి ఇచ్చాను, నీకు ఒక వాక్యం ఇచ్చాను, నీకు ఒక దర్శనం ఇచ్చాను, ఏది చేయాలో అదే చెయ్యి. యోనాతో అది అంటాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలండి? నినివేకి వెళ్ళాలి. ఈయనేమంటాడు? ప్రభువా నీకు చేయాల్సింది సువార్తగా, నీకు చేయాల్సింది నేను సేవేగా. ఎక్కడైతే ఏంటి?
ఎక్కడైతే ఏంటి ప్రభా, భీమానం అయితేంది, పాలకొల్లు అయితేంది, నరసాపూర్ అయితేంది, ఎక్కడికి వెళ్తే ఏంటి సంఘస్థాపనే కదా, ఎక్కడికి వెళ్తే ఏంటి నేను సువార్త చేయడమే కదా. నో, నేను ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళాలి. పాపాన్ని గురించి ఒక సేవకుడు అంటాడు, మిస్సింగ్ ద టార్గెట్ ఇస్ సిన్ అంటాడు. గురిని తప్పడమే పాపం. అందుకొరకే భక్త పౌలు అంటాడు, నేను వెనక ఉన్నవన్నీ మనిషి గురి యొద్దకే పరిగెత్తు. గురి ఉంది, గురి తప్పితే పాపం. సౌలు చివరి స్థితిలో ఆ యుద్ధంలో ఎవడురా నువ్వు, తన ఈట మీద తానే పడిపోతాడు. పడిపోయిన సందర్భంలో అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, వచ్చేసి నువ్వు చంపేయి అంటాడు. అయ్యి బాబోయ్ నువ్వు రాజు అండి, నిన్ను నేను చంపుతా, నేను రాజునే కనుక చెప్తున్నా చంపే అంటాడు. ఇంతకు ఎవరు నువ్వు అంటాడు. ఎవరు నువ్వు? మనం కూడా అడుగుతాం కదా, ఏమిట్లు, ఎవరు మీరు? ఇది సావలే. సాహుదాలకు వచ్చినా కూడా సావలే, చచ్చిపోయే స్థాయికి వచ్చినా సావలే, ఈట మీద పడి చచ్చిపోయే స్థాయికి వచ్చినా కూడా మీరు ఎవరు? ఈరోజు చెప్తున్న దైవ సాక్షిగా మా చర్చిలోకి వచ్చే కులాలు నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు, నా అవసరం లేదు. తోలు తీయబడి బలిపీఠ మీదకి వచ్చిన తర్వాత జంతువు ఏందో తెలియనప్పుడు ఇప్పటికీ సేవకులలో కులం చచ్చిపోలేదే. రే ఎవర్రా నువ్వు అంటే ఆయన అంటాడు, అయ్యా ఏమనుకోకు నేను అమాలేక్యుడిని అన్నాడు. అమాలేక్యుడివా? అవును. ఇప్పుడు చంపడానికి ఎవడు సంప్రా అంటాడు. ఆఖరికి వాడే వచ్చి అమాలేకుడు ఏం చేస్తాడు, చంపేస్తాడు. దావీదు ముందు నిలబడతాడు, ఎవరిని వండసరికి నేను అమాలేక్యుడిని అంటాడు. అరే మా మామ చేయాల్సిన పని చేయలేదు కనుక ఇప్పుడు మా మామ నీ చేతులనే చచ్చాడు. ఫిలిస్తీయులను తరముట మాని దావీదుని వెతకడం ప్రారంభించాడు అంటండి. ఈరోజు సేవకులరా చాలా వేదనతో ఈ వర్తమానం అందిస్తున్నాను. చివరి దినాలలో అన్న చెప్పినట్టుగా వీఆర్ మిస్సింగ్ ద టార్గెట్, వీఆర్ మిస్సింగ్ ద మార్క్. దేనికి పిలువబడ్డామో అది మర్చిపోతున్నాం. ప్రార్థన పరులుగా దేవుడు మనల్ని పిలిచాడు. విజ్ఞాపనకర్తగా ఆయన 2000 సంవత్సరాల నుండి తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు రండి భారతదేశం కొరకు విజ్ఞాపన చేద్దామంటే మరి ఛార్జీలు ఇస్తారా? అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటిది? ఛార్జీ కావాలి. వీళ్ళకి కావాల్సింది ఏంటిది? బ్యాగ్ కావాలి. అందుకంటే మనం ఆ గురి పోయింది. దేన్ని చేయాలో దాన్ని మానేం. అందుకే ఆత్మల సంపాదన లేదు, ఉజ్జీవాన్ని చూడలేకపోతున్నాం. ద రియల్ రివైవల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. నా దగ్గర నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తే అమాలేకులను చంపాల్సిన సౌలు చంపలేదు. ఫిలిస్తీయులను తరమాల్సినటువంటి సౌలు ఫిలిస్తీయులను తరమలేదు కనుక ఆఖరికి కుర్చిపోవడం పక్కకు పెడితే అభిషేకమే కోల్పోయాడు. హీ లాస్ట్ ద అనాయింటింగ్. అభిషేకాన్ని కోల్పోయి కుర్చిపోయేంత వరకు దావీదు సౌలు మీద అభిషేకం చూస్తున్నాడు. నిన్ను చంపడానికి ఒక క్షణం కాదండి, నువ్వు ఆ గుహలోనికి వచ్చావు కదా, ఎన్నికేది అరణ్యంలోనికి వచ్చిన తర్వాత 3000 మందితో అక్కడికి వచ్చావు, నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నీకు చెప్పను, అసలు నీ వెనకాల మేమే ఉన్నాం. వచ్చేసి ఆదమర్చి పండుకున్నారు మీరు. నేనే వచ్చాను నీ దగ్గరికి. నేను వచ్చి నీ యొక్క అంగిని కట్ చేసుకున్నా, చూస్తావా? నువ్వు నా చేతికి దొరికావు. దొరికినా నేను నిన్ను చంపలేదు, చంపను కూడా. ఎందుకంటే నీ మీదున్న అభిషేకము నేను చూస్తున్నా. నేను నీ మీదున్న అభిషేకాన్ని చూస్తున్నా కదా, నేను నిన్నేమన్నా. ఎందుకంటే అభిషేకం ఇచ్చింది దేవుడు. ఇప్పుడు నువ్వు నన్ను తరుముతున్నావంటే ఎవరు తరుముతున్నావు? దేవుని తరుముతున్నావు. మరి నేను నీ మీద ఎవరు చూస్తున్నా? అభిషేకాన్ని చూస్తున్నా కనుక నేనేం చేయను. ఎంత డిఫరెన్స్ చూడు. దెర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్. అంటే ఇతనికేమో విషన్ కనబడ్డది. ఎవరికి? దావీదుకేమో విషన్, అంటే అంతరంగంగా అతని మీద అభిషేకం చూశాడు. సౌలుకేమో సైట్ కనబడ్డది. సేవకుడా, చిన్న సేవకుడైనా అతని మీద దేవుని అభిషేకం ఉందని గుర్తిస్తే ఆ సేవకునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు మాట్లాడమండి. ఒకవేళ నీ పట్ల అతను తప్పు చేశాడేమో, కానీ దేవుడు అతను పిలిచాడు, దేవుడు అతను ఎన్నుకున్నాడు, దేవుడు అతను ఏర్పరచుకున్నాడు. వాళ్ళ టౌన్లో చేయొచ్చు, పల్లెటూరులో చేయొచ్చు. దేవుని పిలుపు ఉందా? దేవుని అభిషేకం ఉందా? అతను తాకడానికి, మాట ద్వారా కూడా తాకడానికి మనకు అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన అంటున్నావంటే అతన్ని పిలిచిన దేవుణ్ణి అంటున్నావు కనుక. దేవుని విడిచూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే లేట్ అవుద్ది, మీరు అందరు దైవసేవకులు కనుక ఎక్స్ప్లెనేషన్ మీకు విడిచిపెడతారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదామా? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు
అనుదిన పరిచర్యలో అప్పుడు 12 అపోస్తలులు తమ ఎదుగు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని అనండి, ఫిలిష్తీయులను తరుముటం మాని, చెయ్యాల్సిన పని చెయ్యకుండా గాడి తప్పావు. అందుకే నీ కురిసి కాదు పోయింది, నీ మీద ఉన్న అభిషేకం పోయింది. ఇది తెలుసుకున్నారు అపోస్తలు. ఈ అపోస్తలు అంటారు, అబ్బాయి దేవుడు మమ్మల్ని అపోస్తలులుగా పిలిచింది, మమ్మల్ని అభిషేకించింది, మాకు దయ్యాల మీద అధికారం ఇచ్చింది, చచ్చిపోయిన మనల్ని లేపమన్నది. అది పక్కకు పెట్టేసి భోజనం పెట్టుకుంటూ కూర్చుంటావా? భోజనం పెట్టుకుంటూ కూర్చోడానికి దేవుడు మమ్మల్ని విలువలే. అందుకని చాలా చక్కగా అంటారు మాట. ఏమంటారో తెలుసా? మేము దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట. ఈరోజు మనకి ఏది యుక్తం అనిపిస్తుంది? సేవకుడా, మనకు యుక్తమైనది ఏంటి? మనకి ఏది యుక్తంగా అనిపిస్తుంది? ఇక్కడ అపోస్తలులు అంటున్నారు, మేము వాక్యమును పంచిపెట్టడానికి ప్రభు మమ్మల్ని పిలిచాడు. వాక్యము పంచిపెట్టుట మా దర్శనం, వాక్యము పంచిపెట్టుట మా యొక్క పిలుపు. మరి మేమేం చేయాలి? వాక్యమే పంచిపెట్టాలి. కాకపోతే సంఘంలో ఉన్న కొందరిని మేము పిలుస్తాం, వాళ్ళని అభిషేకిస్తాం, వాళ్ళని పంపిస్తాం. వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి, మేము చేసే పని మేము చేయాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైంది అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఏంటిది? సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవడము, మనం ఆ మనసు మారి రూపాంతరపరచబడడం, ఇది యుక్తమైన. అది పక్కకు పెట్టేశాం. యుక్తమైన సేవ పక్కకు పెట్టేశాం. అపోస్తలుల్లో అదే భయం జరగబడ్డది. దేవుడు మాకు ఇచ్చినటువంటి వాక్యమును పంచిపెట్టుట మాని మేము భోజనం పంచిపెట్టలేమయ్యా. వీఆర్ సారీ, వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దాట్. మేము దాని కొరకు పిలువబడలేదు. మేము ఈరోజు చాలామంది సేవకులు రాజకీయాల్లోనికి వెళ్ళిపోయారు. మీకు తెలుసండి, సేవకులు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు. రాజకీయంలోనికి రావద్దు అని నేను అన్నాను. ఒక సంఘ విశ్వాసి రానియండి, ఒక విశ్వాసి వచ్చి నిలబడనియండి, అతనికి సంఘం అంతా ప్రార్థన చేయండి. అతడు వార్డు మెంబర్గా అవుతాడు, నీకు పర్మిషన్ రాకపోతే పర్మిషన్ తీసుకొస్తాడు. మన వాయిస్ ఎక్కడంటే అక్కడ వినిపిస్తాడు. కానీ నిన్ను పిలిచింది దేనికి చెప్పండి? వాక్యం పంచడానికి. మరి వాక్యం పంచడం మానేస్తావేంటి? మళ్ళీ ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఆది అపోస్తలుల ఉజ్జీవం మాకు దయచేయను. ఎక్కడ? స్టేజ్ మీదనా? స్టేజ్ మీద కాదు నీ ఉజ్జీవం, స్టేజ్ మీద కాదు నీ కేకలు, స్టేజ్ మీద కాదు నీ అరుపులు. సేవకుడు నేను అంటున్నాను, వాక్యము పంచిపెట్టడం మానేశాం, ఆత్మల పంట అన్న దర్శనం మానేశాం. అవన్నీ పోయాయి. యేసుప్రభు రాకడకు ముందు జరగాల్సినవి అన్నీ చెప్పి, ఇంకా చంపుతారా బాబు, మిమ్మల్ని తంతారా బాబు, మిమ్మల్ని ఈడుస్తారా బాబు, మిమ్మల్ని చెరసాలకేస్తారా బాబు అంటే, ఇప్పుడు నేను గెలిస్తే సువర్ణాంధ్ర చేస్తా, లేకపోతే సువర్ణ తెలంగాణ చేస్తుంటే అవుతుంది? అది అయిద్దా బ్రదర్? నువ్వు కాదు, నీ జయజమ్మ వచ్చిన కాదు అది. ఎందుకంటే వాతావరణం అంతా ఏసే రాకడ కొరకు సిద్ధపడుతుంటే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? అరే ఆయన రాకడ సమీపిస్తుంటే కొందరు నేను అగ్నిలో నుంచి లాగడానికి కదా నువ్వు పిలవబడ్డది. అది మానేసావేంటి? అది కాదుగా నీ దర్శనం, అది కాదుగా నీ పిలుపు, అది కాదుగా నీ బాధ్యత. సంఘాలు విస్తరించాలి, అన్యజనుల ప్రవాహం వాళ్ళ మందిరంలోనికి రావాలి, బ్రాంచులు ఏర్పరచబడాలి, దున్నని బీడు భూములను. మరి ఏంటి? అది పక్కకు పెట్టేసి దర్శనము పోయింది, సైట్లోనికి వచ్చాం. చెప్పండి, ఏం పోయింది? దర్శనం పోయే స్థితి పోయి సైట్. అధికారం వస్తే ఏమైనా, అధికారం వస్తే నువ్వు ఏం చేయలేవు. ₹1,00,00,000 ఇస్తే కూడా నువ్వేం చేయలేవు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే చేస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దర్శనం పోతే పాడైపోతాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలోనికి రండి. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువ టైం తీసుకోనండి నేను. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను దొరకలేదండి, మీ ఇంటి పక్కన ఉన్న యోహాను కాదు. రైట్. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ. అది వీళ్ళు దేనికి పిలువబడ్డారు? సేవకు. వాళ్ళని ఏమని చెప్పాడు దేవుడు? అభిషేకం, అపోస్తలుని చెప్పాడు.
అభిషేకించాడు. చచ్చిన వాళ్ళని కూడా లేపండి రాబోయే అన్నాడు. ఇక అంతకంటే కృప ఏముందండి? నా యందు విశ్వాసం వస్తే నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నారు. పేతురు నిమిది నిన్న సంఘాన్ని కడతానన్నాడు. అరే ఇన్ని మాటలు చెప్పి వాళ్ళని అభిషేకించి వాళ్ళని పంపిస్తే వాళ్ళ గురువు గారు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత పేతురు గారు ద లీడర్ వచ్చి అంటాడు, బాబు గురువు గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మీ సంగతో నాకు తెలియదు, మీరు ఎవరిని సేవిస్తారో వారిని సేవించండి, నేను మాత్రం యెహోవాను సేవిస్తానని ఆ యెహోషువ అంటే ఈ పేతురు అంటాడు, మీ గురించి నాకు తెలియదు కానీ నేను మాత్రం చేపలు పట్టడానికి పోతున్నా. ఏం చేయడం మానేసి అరే బాబు కొద్ది రోజులైతే పండగ దినమున పరిశుద్ధాత్మ దిగి రాబోతున్నాడు. అద్భుతమైనదని ఎందుకు పోగొట్టుకుంటారు? ఆల్రెడీ 12లో ఒకటి పోగొట్టుకున్నాడుగా. ఎన్ని దేని కొరకు? యేసుని వెంబడించటం మాని యేసుని అప్పగించాడు. ఎన్ని నాణాల కొరకండి? 300 కాదు, 30,000 కాదు, 3,000 కాదండి. అసలు సంచి ఎక్కడుంది? నీ కాడనే ఉంది. నీ కాడుండి అంత శోధించబడ్డా వెంటరా పోయి నువ్వు. యేసుని వెంబడించడం మాని డబ్బును వెంబడించాడు, చచ్చిపోయాడు కదా. దేవుని బిడ్డలు అది వీళ్ళకి తెలుసు కదా. వీళ్ళకి తెలుసా తెలియదా? ముందే అయిందా తర్వాత అయిందా? ముందే అయింది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు పేతురు అంటాడు, నేను చేపలు పట్టబోతున్నానసరికి అక్కడ చూస్తే వారు వెళ్ళి అక్కడ చూడండి ఎంత మాట ఉంటుందో, నేను చేపలు పట్టబోతున్న వారితో చెప్పగా మేము కూడా నీతో వస్తామంట. ఒక్కడనే లేసరే దేవుని పిలిపేమైందిరా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? అసలు మనం ఏం చేస్తున్నావు? ఏదో లీడర్ కదా నిన్ను పెట్టుకుంటే నువ్వు చేపలు పట్టడానికి పోతావా? నేను రాను అని ఒక్కడని అన్నాడండి. అసలు దేవుని కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు పేతురు. ఈ 12 మందిలో 11 మంది నీళ్ళ మీద నడవలేదే, ఈయన ఒక్కడు నడిచాడు. నీళ్ళ మీద నడిచిన వ్యక్తి బొంకి దేవుడు చెప్పినటువంటి ఆ కోడి కూతను విన్నటువంటి ఏం చూడలేదు ఈయన. ఎస్ సీన్ ఎవ్రీ మిరాకిల్. యేసుతో 3.5 సంవత్సరాలు ఉండి ప్రతి అద్భుతాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు యేసు కనబడబోయేసరికి అంటాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. యేసుని వెంబడించుట మాని, యేసయ్య ఇచ్చిన పరిచర్య చేయటం మాని ఇప్పుడు పేతురు నేను చేపలు పట్టడానికి పోతున్నా. నేను అంటాను, ఏమి సాధిస్తావు వెళ్ళి? హలో బ్రదర్, ఏమి సాధిస్తావు? యేసు చెప్పింది చేయకుండా వెళ్ళి సౌలు ఏం సాధించాడు చెప్పండి? అభిషేకాన్ని కోల్పోయి మరణం సాధించాడు. మరణమే వచ్చింది అతనికి, ఇంకేం రాలేదు. ఇక్కడనేమో పేతురు కమా లెట్స్ గో అనలే, ఐ విల్ గో అన్నాడు, నేను వెళ్తాను అన్నాడు. అనేసరికి వీళ్ళందరూ అంటారు మేము వస్తాం. అదొక సామెత ఉంది కదండి, తాను చెడిన కోతట. ఇక అది ఈ పెద్ద కోతి చేసిన పని. అందుకే మన లీడర్లు సోకాళ్ళు కొత్త పెద్ద లీడర్లు వాళ్ళు రాజకీయాలకు పోయేసరికి చిన్న సేవకులు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ జెండాలు పట్టుకోవాలిగా మనం కూడా. మనకి పట్టుకోకపోతే మన ఉనికి లేదు. మరి మనకు పెద్ద సేవకులు ఏం చేస్తే చిన్న సేవకులు ఏం చేయాలి? కాదయ్యా దేవుడు అని దానికి విలువలేదయ్యా అంటే మా ఫెలోషిప్లో నీకు సభ్యత్వం క్యాన్సిల్. జీవగ్రంథంలో చెప్పారు పోతే బాధపడాలి కానీ సభ్యత్వం పోతే ఎందుకండి? ఇది పోగొట్టుకునే దాంట్లో చేరిండు, ఇక మనది ఎందుకు పోగొట్టుకోవాలి? నేను చేపలు పట్టుపోతున్నానంటే నేను వస్తామన్నారు. ఆఖరికి ఎన్ని చేపలు పెట్టారు చెప్పండి? హలో, సరే వచ్చాం బాబు, నీ మాట విన్నావు, నిన్ను నమ్మాం. ఆయన నమ్ముతూనేమో అర్ధాంతరంగా ముంచి చచ్చిపోయి వెళ్ళిపోయిండు అనుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ పరిశుద్ధాత్మలో వస్తాడని తెలియదు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నా వస్తున్నాను. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, అక్కడ చూడండి చక్కని మాట ఉంటుంది. వారు వెళ్ళి దోణ ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమియు దేవుని ఆజ్ఞకు అవిధేయులైనట్టు అయిపోయింది. ఏం సాధించవురా పోయి అంటే ఏమీ లేదు. దైవజనుడా, వెన్ యు మిస్ ద గోల్, వెన్ యు మిస్ ద విజన్, యూ విల్ నాట్ ఓన్లీ లూజ్ ద అనాయింటింగ్, యూ విల్ గెయిన్ నథింగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, యూ విల్ నాట్ ఓన్లీ లూజ్ ద అనాయింటింగ్ బట్ యూ విల్ గెయిన్ నథింగ్. మనకి ఏమీ రాదండి, ఏమీ రాదండి. ఒకవేళ ఒక ఆత్మ సంపాదిస్తే దాంట్లో ఉన్నంత ఆనందం ఉంటుందేమో కానీ చేపలు పెట్టేదాంట్లో ఏముందండి? చేపలు పెట్టేదాంట్లో లేదనే కదా యేసయ్య మిమ్మల్ని ఏం చేస్తాను తీసుకొచ్చాడు?
మనుషుల పట్టు జాలరు తీసుకొస్తుంటే మనుషుల పట్టు జాలరు చేయాలి వాళ్ళు. దానిని మాని మరలా చేపలు పట్టడానికి పోతే నేను అనుకుంటాను యేసుప్రభు నవ్వుకుంటాడు అక్కడ వచ్చే ధరణ నిలబడి, అరే బాయ్ ఏమి విత్తుదామా ఏమి కోద్దామా అని నీకు ముందే చెప్పా. పక్షులు చూడండి అవి విత్తవు కొయ్యవని చెప్పా. మీరు దాని గురించి బాధపడొద్దని చెప్తా. మీ గురించి మొత్తం నేను చూసుకుంటాను చెప్పా. మీరు వెళ్ళారుగా, రాత్రంతా కష్టపడ్డారుగా, సరే ఏం పట్టారు అన్నాడు. ఏం దొరకలేదు అన్నాడు. మరి నేనేమో చేపల కోసం వేటకు పోలేదు, గాలాలు వేయలేదు, నెట్టి వేయలేదు. మీ కొరకు కావాల్సినవన్నీ సమకూర్చానండి, వచ్చి కూర్చొని తిందామనండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజకీయంలోనికి పోయి ఏదో ఉద్ధరిస్తావు అనుకుంటాను. ఏం ఉద్ధరించలేవు, నేను చెప్తున్నా కదా, ఏమీ ఉద్ధరించలేవు. దేవుని తీర్పు, దేవుని కోపం, దేవుని శాపం వస్తే ఉన్నదంతా పోగొట్టుకోవాల్సిందే. ఉన్నదంతా పోగొట్టుకోవాల్సి ఏమీ రాదు. ఆత్మల సంపాదనలో నిత్యత్వంలో నిలిచే కృపా భాగ్యం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చేపలు పట్టడానికి వెళ్ళి ఏమి సంపాదించిన శిష్యులు చూసి చాలా బాధపడ్డాడు ఆయన. వద్దు బాబు, నీ దర్శనం అది కాదు, రా మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్ళి ఆ మేడగదిలో ఉండండి, నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఒక అభిషేకాన్ని ఇస్తాడు. ఆ అభిషేకం ద్వారా మీరు భూలోకాన్ని తలక్రిందులుగా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మాటలు చెప్పాలని ఉంది. పేతురు, నీకే కదా నేను చెప్పింది. షెకేల్ కట్టాలన్నప్పుడు నీకే చెప్పా. ఏం చెప్పా? వెళ్ళి గాలం వేయిపో అన్న. వేసావా గాలం? వేసాను ప్రభువా. ఏమొచ్చింది నోట్లో? అంటే మనకు అవసరం ఉంది, నేను చెప్తే వచ్చింది కదా. వచ్చిందా? వచ్చింది. మరి అలాంటప్పుడు ఇంత టెంప్ట్ అయ్యేవేంటయ్యా? అంటే ఏమన్నా డబ్బులు ఎత్తుకోవడానికి వెళ్ళావా చేపల కోసం? అవసరం ఉందే ఇస్తా, ఎక్కువ నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అద్భుతాలు చూసిన పేతురు మరలా వెనుకకు మళ్ళిన స్థితి. సేవకుడు నేను ఒకటే మాట చెప్తున్నాను, చివరి దినాల్లో సాతానుడు ఒక్క సేవకుని పడేస్తే సంఘమంతా పడిపోద్ది. నా మాట మీరు వింటున్నారా? కొందరు చక్కగా నిద్రపోతున్నారు. నిద్రపోకండి అయ్యా. ఒక్క సేవకుని పడేస్తే సంఘమంతా పడిపోతుంది. కనుక ఇప్పుడు సాతాను టార్గెట్ ఏందో తెలుసా? సంఘం కాదు, సేవకుడు. ఈ రోజులలో టీవీలలో, రీల్స్లలో, వీడియోలలో, యూట్యూబ్లలో చూస్తూ ఉండే ఒక్కొక్క సేవకుని పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనకు తెలుస్తుంది కదా, ఎంత భయంకరంగా మారుతుందో మనకు తెలుస్తుంది కదా. ఆఖరికి భూమి మీదకి ఆయన వచ్చే సమయంలో నేను విశ్వాసాన్ని కనుగొంటానా అన్నంత మాట అన్నాడంటే విశ్వాసఘాతకులు అవుతుంది ఎవరు? సేవకులే. నన్ను నమ్మి ఆయన మనల్ని విశ్వసించి మనల్ని సేవకులుగా పిలిస్తే కాడి మీద నాగడి మీద చేయబెట్టి ప్రభువా వెనకకు చూడమన్నా మనమే వెనకకు చూస్తుంటే అంత గుండె కోత గురవుతున్నాడు మన రక్షకుడు. 12 మందిని తాను కోరి ఏరి పిలిస్తే వీళ్ళందరూ యేసుని వెంబడించుట మాని. డోంట్ డూ విచ్ ఇస్ నాట్ యువర్స్. న్యాయాధిపతులు, జడ్జెస్ అంటది కదా, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ ఒక క్యారెక్టర్ కనబడుతుంది. ఎవరైనా? సామ్సోన్. చెప్పండి, ఎవరు? సంసోను దేవుడు ఎందుకు పిలిచాడు? హలో, ఫిలిస్తీన్లో ఇంకేముంటుంది అక్కడ? ఫిలిస్తీన్లు ఇంకా కొన్ని తెగలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరి చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించాలి. దేవుడు వారి చేతిలో నుంచి వీరిని విడిపించడానికి తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, అభిషేకించాడు. తల్లి కూడా బాలుడు నడవవలసిన త్రోవను మరవక అలాగనే పెంచింది. ఎన్నిసార్లు స్నేహితులతో బయటికి వెళ్ళబోయాడు. అమ్మా ఇది నాకు చాలా పెద్దగా ఉంది మమ్మీ, నాకు చాలా బరువుగా ఉంది మమ్మీ, చాలా ఇరిటేటింగ్గా ఉంది మమ్మీ, దీన్ని నేను కత్తిరించుకుంటాను. వద్దు బిడ్డ, యు ఆర్ ఏ స్పెషల్ టు గాడ్. నీ మీద దేవుని అభిషేకం ఉంది. నువ్వు నాజీరు చేయబడిన వాడవు, నువ్వు వ్రతం చేయబడిన వాడవు, నువ్వు ప్రత్యేకించబడిన వాడవు. నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి మమ్మీ, ఉండాలి రబ్బాయ్. ఓకే మమ్మీ. అందరూ తాగుతుంటే వీరు కూడా అప్పుడప్పుడు ద్రాక్షరసం తాగబుద్ధి అయింది, కానీ తాగలే. నాజీరు చేయబడిన వాడు శవాన్ని ముట్టొద్దు, నాజీరు చేయబడిన వాడు ద్రాక్షరసాన్ని ముట్టొద్దు, నాజీరు చేయబడిన వాడు తల వెంట్రుకలను తీయొద్దు. ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఉన్నాడు. కానీ మనకు ఆ స్టోరీ ఎంతో తెలుసు. మధ్యలో దుష్టుడు, ఓకే నాకు తెలుసు నీ మీద అభిషేకాన్ని ఎట్లా తీయాలనో, నాకు తెలుసు నీ నాజీరు స్థితిలో నుంచి నేను ఎట్లా పడేయాలనో, నాకు తెలుసు వ్రతము చేయబడిన నీ వ్రతంలో నుంచి నేను ఎట్లా బాగా తీసుకురావాలనో. ఒక స్త్రీని తీసుకొచ్చి ముందు పెట్టాడు. చూడడానికి వెళ్తున్నాడు. నేను ఒక దానిని నచ్చితిని అని వెళ్తున్నటువంటి క్రమంలో
సింహం ఎదురొచ్చింది, దాన్ని చంపేశాడు, చీల్చేశాడు, పక్కకు పడేశాడు. వచ్చే సమయంలో ఇక్కడే కదా నేను సూర్యకార్యం చేశాను అనుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి తీర కనబడుతుంది, శవాన్ని ముట్టుకున్నాడు. ద్రాక్ష తోటలోనికి వెళ్ళాడు, మద్యము తాగాడు. చివరికి వచ్చేసరికి తనకు నాజీరు చేయబడిన స్థితిని చెప్పేసి అభిషేకాన్ని కోల్పోయాడు. ఏమి చేయుట మాని? ఫిలిస్తీయులను తరముట మాని, ఫిలిస్తీయులతో యుద్ధము చేయటం మాని, వారి దాంట్లో నుంచే ఒకరిని తీసుకొని వచ్చేసుకొని తనతో సుఖపడాలని చూస్తే వారే ఉరిగా మారిపోయారు. విషన్ని మర్చిపోయాడు, సైట్ మీద పడ్డాడు. చెప్పండి, హలో చెప్పాలి అందరూ కూడా. విజన్ ఏంటి? అదే విజన్ ఏంటి? ఫిలిస్తీయులు తరమాలి. ఇప్పుడు సైట్ ఏంటి? దలీలా. దలీలా. విజన్ చచ్చిపోయింది, సైట్ బ్రతికుంది. దానికి శిక్ష ఎక్కడికి వచ్చిందో తెలుసా? ముందు మంచిగా గుండు చేసిందిగా ఆవిడ, చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు నేనైతే ఏం చేసేటోనైతే 24 గంటలు ఒక బార్బర్ని పెట్టేటోని జీతం ఇచ్చి, అరే గింత మొలిసినా ఏం చేయాలి? ఎందుకు శక్తి అంతేడుంది, బలం అంతేడుంది అక్కడ. కానీ ముందంటారు వీరి కన్ను కూడా బీకండి అంటారు. వీరి కన్ను కూడా బీకండి. ఎందుకో తెలిసే, వీడు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోయి సైట్ మీద పనిచేసాడు. కనుక దేవుని శిక్ష ఎక్కడొచ్చిందో తెలుసా? సైట్ మీద వచ్చింది. 2 కళ్ళు కూడా బీగేశారు. ఇప్పుడుగా ఈ ఎంత మొలిస్తేంది తడుముకోవడానికి ఎవరు చూడడానికి కూడా అవకాశం లేదు. స్నేహితుడా, ఎన్ని లాస్లు ఉన్నాయో తెలుసా మనకు? ఎవరిని తరమాలనో వారిని తరమకపోతే ఏమి చేయాలనో చెప్పండి. వసంతకాలమున రాజులందరూ యుద్ధానికి వెళ్తుంటే మన దావీదు గారు, అరే భయ్ నువ్వు సౌలు గురించి తెలుసుగా, నీకు సౌలు అభిషేకాన్ని కోల్పోయి ఆ అభిషేకం నీ మీదకి వస్తే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు భయ్? రాజులందరూ యుద్ధానికి వెళ్తుంటే ఈయన యుద్ధం చేయడం మాని మిద్దెక్కడం ప్రారంభించాడు. 51 కీర్తన రాయాల్సి వచ్చింది. రక్తము చేతులంతా కూడా రక్తమయం అయిపోయింది. యుద్ధము చేసినందుకు రక్తం కాదు కదా. రాజన్నవాడు ఏం చేయాలి? రాజన్నవాడు యుద్ధం చేయాలి. సౌలు మరి సల్మోన్ చేయలేదా? చేసాడుగా. కానీ నీ 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 చేతులంతా కూడా ఏమైనాయి? రక్తమయం. దేనికి? అది యుద్ధం చేయడానికి కాదు. యుద్ధం నేనే చేయమంటా, విజయాన్ని ఇచ్చేది నేనే. అది కాదు, నువ్వు చేసిన ఒక పొరపాటుకు వసంతకాలమన చేయాల్సింది చెయ్యక నువ్వు చెయ్యకూడని పని చేసి దాన్ని అనుభవించడానికి ఒక నిర్దోషి యొక్క రక్తాన్ని, అందుకొరకే నువ్వు మందనం కట్టడానికి అవకాశం లేదు. స్నేహితుడా, ఒక మాట అడగాలనిపిస్తుంది. ఒకవేళ ఇప్పటికీ మన మీద అభిషేకం పోయిందేమో నేను అంటున్నా, ఉందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే సంసోన్ ఏం చేశాడంటే యథావిధిగా విజయదిమ్ము అనుకున్నాడంట. ఎందుకంటే పోయిందన్న సంగతి అతనికి. అది చాలామంది సేవకులకు అభిషేకం పోయిందన్న సంగతి కూడా తెలవకుండానే సేవ చేస్తున్న గనులైన రెవరెండ్లు 22, 62 ఎంతమందో. ఉందా అభిషేకం మన మీద? గతంలో చేసే ప్రార్థన చేస్తున్నామా? గతంలో ఉన్న వాక్య ధ్యానం ఉందా? ఒకప్పుడు నీ పేరు చెప్తేనే దయ్యం పోయిందంట. ఇప్పుడు నీ పేరు చెప్తే దయ్యం పోడు కాదు, మన వాళ్ళే దయ్యాలకు తయారైపోతున్నారు కదా. ఒకప్పుడు దయ్యం చూస్తే పారిపోయిందని సాక్ష్యం చెప్పాంగా. ఒకప్పుడు ఇన్ని గంటలు తరబడి మోకలు వేసి ప్రార్థన చేశామని చెప్పాంగా. ఇప్పుడు ఏమైంది మరి? ఎడిపోయింది అభిషేకం. ఎంతసేపటికి ఒక సేవకుని చూసి ఒక సేవకుని బదిలీ చేస్తాం ఏందండి మనం? నువ్వెందుకు ఆ విధంగా కాకూడదు? ఎంతసేపటికి ఒక సేవకుని లేపి 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 ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఆయన ఊపుతున్నావేంటి? నువ్వెందుకు కాకూడదు ఆ విధంగా? యేసయ్యను భుజాల మీద ఎక్కించుకున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ఎక్కించుకోవడానికి నువ్వు పిలవడలేదు. మనుషులను మోసే పల్లవికి కాదు, నువ్వు యేసును మోసే పల్లకి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల బదిలీ చేయడం మానేద్దాం, యేసయ్య బదిలీ చేద్దాం. మనుషులను వెంబడించడం మానేద్దాం. ఎవరిని వెంబడిద్దాం అండి? ఆయన అది చెప్పాడు, సమస్త జనులను ఎవరికి శిష్యులుగా చేయండి. మీరు సిల్వి గారి శిష్యులు అంటే కదండి అన్నాడు ఒకరైనా. సిల్వికి శిష్యులు లేరండి అని చెప్పా. సిల్వికి శిష్యులు లేరు, నేనే యేసయ్య శిష్యుడిని. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి దాకా నాకు శిష్యులు ఉన్నాడు అంటాడు ఒక ఆయన. అసలు ఎంత భయంకరమైన లాంగ్వేజ్ అదండి. నీకు శిష్యులు ఉండడం ఏంటి అంటే అసలు నీకు వాక్యం అర్థం కాలే. అసలు నువ్వు సేవ చేయట్లేదు. సేవ చేస్తే ఏం చేస్తావు తెలుసా? సమస్త జనులను యేసుకు శిష్యులుగా చేస్తావు. నీకు శిష్యులుగా చేస్తున్నామంటే అసలు నువ్వు సేవ చేస్తలేవు, వ్యాపారం చేస్తున్నావు. నా చర్చలో చెప్పా, చంపలు పలుకుతాని చెప్పా. ఎవడన్నా కూడా సిల్వి గారి శిష్యుని అంటే చంప పలుకుద్దని చెప్పా. డోంట్ యూజ్ దట్ లాంగ్వేజ్. యేసయ్య శిష్యుని అని చెప్పుకో.
ఆయన మా నాయకుడు అండి, మా పాస్టర్ గారు అండి, నన్ను ఆత్మీయతలు పెంచాడండి. అంత మట్టుకే. నువ్వు యేసుని వెంబడించాల్సింది, నేను కూడా. అందరం యేసు శిష్యులమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కోల్పోయాడు సంసోను? అభిషేకాన్ని కోల్పోయాడు. ఎవరిని తరుముట మాని? అది మన జీవితంలో తరమాల్సిన వాడిని తరుముదామా, ఉంచుకోవాల్సిన వాడిని ఉంచుకుందాం, తరమాల్సిన వాటిని. బైబిల్ ఒక మంచి క్యారెక్టర్ చూపిస్తండి. నీ కొరకు ఇంత గొప్ప కార్యం చేశానయ్యా అన్నాడు ఒక ఆయన. ఎవరు? ఏలియా. నీ కొరకు ఇంత గొప్ప కార్యం, ఆకాశం అగ్ని దించేసాను, ఇది చేశాను, అది చేశాను. ఓ వెరీ గుడ్ ఎలైజా, నువ్వు చాలా జలస్కున్నావు నా గురించి, వెరీ గుడ్ అన్నాడు. అంతే, 24 గంటలలో ఆ 450 మంది బయలు ప్రవక్తలు నిన్నొకరిని చేసేస్తాను అన్నది ఎవరు? జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఏ లేడీ. లేడీస్ మీరు తప్పనుకోవద్దు, అక్కడ ఆఫ్టర్ ఆల్ అనేది ఏంటంటే సున్నతి లేని గొలియాతు అన్నట్టుగా ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఒక యజబేలు, దేవతను ఆరాధించే ఆవిడ నేను చంపేస్తానంటే పారిపోతున్నావు ఏంటి? అసలు ఆమె ఏంటి? ఆమె మీద అభిషేకం ఏంటి? నువ్వేంది నీ మీద అభిషేకం ఏంటి? ఎందుకు అసలు ఎక్కడున్నావయ్యా అని వెతుకుతే ఎక్కడ పండుకున్నాడు తెలుసా? బద్రి వృక్షం కింద పండుకొని గురు పెడుతున్నాయి గారు. ఏంటి నువ్వు చేసేది ఏంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు అంటే నేను నిద్రపోతున్నాయా అన్నాడు. నిద్రపోవడానికి కాదుగా, లే భోజనం చేయి. భోజనం చేసి ఆ బలం చేత దేవుని పర్వతమనబడిన అక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేయాల్సింది చేయని పరిస్థితి. నీ కొరకు నేను రోషం గలవాడనైనా ఒక్కడున్నాను అన్నాడు. ఎంతమంది రట? ఈ లాంగ్వేజ్ చాలాసార్లు మనం వాడతామండి. ఏమనుకుంటా, ప్రభువా ఈ భీమవరంలో నేను సేవ చేయకపోతే ఎవ్వడు లేడు ప్రభు అన్నట్టు మనం దేవుని దగ్గర ఫోజు కొడతాం. దేవుడు అంటాడు, నువ్వు కాదురా పోయి బయలుకు మొక్కకయు నమస్కరింపకయు ఇంకా 7,000 మంది ఉన్నారు బాబు ఏలియా, ఎందుకు పోజు కొడుతున్నావు? చాలామంది అదే అంటారు, మేము లేకపోతే సంఘమే లేదు అని విశ్వాసం అంటాడు, నేను లేకపోతే సేవే లేదని సేవకుడు అంటాడు. దేవుడు అంటాడు, అరే నాయన అప్పటికప్పుడు పుట్టించి పెద్ద చేసి అతని సేవకుడిగా చేయగలని అంటాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అరే మీరు మాట్లాడకపోతే గాడిదలతో మాట్లాడిస్తాను నేను. సేవకులందరూ నోరు మూసుకుంటే గాడిదల సువార్త చెప్తాయి. గాడిదలకు లేని భాగ్యం మీకు ఇస్తే మీరు చెప్పండి అంటే మీరు చేయకపోతే మరి ఇంకేం చేయాలి నేను? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను? 7,000 ఆత్మలు అయిపోయిన తర్వాత మనకు తెలుసు ఇక నీ వల్ల కాదు, ఇక నేను చచ్చిపోతాను, నాకెందుకు? ఇప్పుడు నేను సేవ చేయలేను, నేను చచ్చిపోతాన్నప్పుడు నాకు అవసరం లేదు కనుక పని చేయి. అక్కడ షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా ఉన్నాడు, నేను నీకు చూపిస్తాను, అతని మీద వెళ్ళి నేను నీకు ఒక మ్యాంటిల్ ఇచ్చిన కదా, నీకు ఒక అభిషేకం ఇచ్చిన కదా, అద్దుపుడు అయిపో అంటాడు. వెళ్ళాడు. ఈయనైనా ప్రభు అంటే ఈయన వేసైపో అన్నాడు. వేసేసాడు. అసలు అరక దున్నుతున్న వాళ్ళకు, పొలం దున్నుతున్న వాళ్ళకు ఒంటి మీద ఏముంటుంది? ఎప్పుడు టవల్ ఉంటుంది. ఈ టవల్ ఎన్నిసార్లు తీస్తున్నాడో వేస్తున్నాడో ఏం కావట్లే, కానీ ఈ ఏలియా మీద ఉన్న దుప్పుడు వచ్చి పడేసరికి ఒకలాంటి షాక్ వచ్చేసింది, ఒకలాంటి అభిషేకం వచ్చేసింది. ఇదేంటారా పోయి మనిషి వేసుకున్న దుప్పటి నా మీదకి వస్తే ఇంత అభిషేకం ఉంటే ఆ మనిషిలో ఎంత ఉండాలి అనుకున్నాడు. అర్థమైందా పాయింట్? దుప్పటిలోనే అభిషేకం ఉంటే ఆ దుప్పటిని కలిగిన ఆ వ్యక్తిలో ఎంత అభిషేకం ఉండాలి అని అతను వెంబడించాడు. పరుగులు తీశాడు కానీ గుర్తొచ్చింది, మన అమ్మ ఇంటికాడ ముసలిది ఉందిగా, మా అమ్మ మా నాయన ఉందిగా, కనీసం పెంచి పెద్ద చేసినందుకు కనీసం బాయ్ అన్న చెప్పాలిగా, ఒక ముద్దన్న పెట్టుకోవాలిగా అని ఇంటికి వెళ్ళిపోయి అమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా, నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అంటే, ఏంద్రా నేను నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకొని ఇంత పెద్ద పెంచి చేసి ఇంత చేస్తే వెళ్ళిపోతున్నామంటే, అమ్మ మీరు పెంచరు పెద్ద చేసిరు వాస్తవే కానీ మీ దగ్గర అభిషేకం లేదుగా, మీ దగ్గర అభిషేకం లేదుగా. ఒక వ్యక్తి వచ్చాడు, అతని దగ్గర ఏముంది? అభిషేకం ఉంది. లెట్ మీ గో విత్ హిమ్ అన్నాడు. వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళిపోతుంటే ఇక అప్పుడే అరకలు దున్నేడంత అయిపోయింది. అక్కడ మంచి అరకలు దున్నడానికి వాడుకున్నటువంటి కాడు ఎడ్లున్నాయి అక్కడ. వాటికి కూడా అర్థమైంది మా యజమానుడు వెళ్ళిపోతున్నాయి అనుకొని అవి వెళ్ళిపోతున్నటువంటి ఆ బాధలో అవి అరవాల్సిన అరిసాయి. మీకు తెలుసు కొన్ని కుక్కలు కూడా యజమానులు వెళ్ళిపోతే కొన్ని రోజులు కూడా అన్నం తినవు.
వెళ్ళిపోతుంటే ఆ సౌండ్ వేరే డిఫరెంట్గా చేస్తాయి. నేను అనుకుంటాను ఈ కాడు ఎడ్లు అయ్యే చేస్తే మళ్ళీ గుర్తొచ్చింది. నేను వెళ్ళిపోయి నేను ఏలియాని వెంబడిస్తున్న క్రమంలో నా మనసు ఒకవేళ వెనకకు లాగుద్దేమో, ఒకవేళ నాకు ఏలియాకి చట్టం అంటే ఫీజు కొట్టేదే. అప్పటిదాకా ప్రాణానికి ప్రాణం అనుకునే సేవకులు ఏమైపోతారు? దూరం అయిపోయి శత్రువులుగా మారే అవకాశం ఉంది. కనుక నేను ఏలియాని వెంబడించడానికి వెళ్ళిపోయి ఒకవేళ ఏదో అయిపోయి నా మనసు బాధ అయిపోయినప్పుడు నా హృదయం మాట్లాడితే పోతావై పోని నీకడ అక్కడ అరక ఉంది, ఎడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పోయి దున్నుకోపో అని నా ఆత్మ మాట్లాడుతుందేమో. కనుక నేను వెంబడించుట మాని మరల అరకల దగ్గరికి రావద్దంటే, మరల పొలం దగ్గరికి రావద్దంటే నేను ఏం చేయాలో తెలుసా? వాడిని తీసేయాలి. మళ్ళీ వెళ్ళిపోయి ఆ కాడి ఎడ్లను తీసి వధించి చక్కగా గుర్తునిగలతో వండి పెట్టి అందరికి పెట్టేశాడు. బాయ్ అని చెప్పాడు. ఎందుకన్నా రావారా మళ్ళీ అంటే ఇంక రావడానికి ఏముంది ఇక్కడ? మాపం మా అమ్మ నాన్న టికెట్ తీసుకుంటారు, అయిపోద్ది. నాకడ ఎద్దులు ఆ కాడి ఎడ్లు ఉంటే మళ్ళీ నా మనసు గుంజుతుంది. కనుక నేనంటూ వెంబడిస్తే మరలా వెనకకు తిరగకుండా వెంబడించాలి. వెంబడించడం మానవద్దు. నేనంటూ ఒక తీర్మానం తీసుకుంటే చావో రేవో అంటారు కదా, అంతేనా? అంతే, దానికి వేరేది ఏం లేదు. వాటిని ఎంత కాస్ట్లీ ఎడ్లండి అవి, వాటిని వధించి అందరికి చక్కగా భోజనం చేసేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆడ మంచి సేవ చేస్తున్నాడు. ఎవరి దగ్గర? ఏలిగారి దగ్గర చేస్తూ కొద్ది రోజులు అయిపోయింది. ఈయన అంటాడు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, నువ్వు ఇక్కడ ఉండమంటాడు. అరే మన ఇంటికాడ ఏమైనా ఉన్నది వెళ్ళిపోవడానికి? చెప్పండి. అరే నిన్ను వెంబడించాలనే హృదయపూర్వకంగా నిన్ను వెంబడించాలని ఉన్న ఆస్తిని, ఆ ఎడ్లనన్నీ అన్నీ కూడా నేను నరికేసి చంపేసి నేను వచ్చేస్తే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండిపో, నేను వెళ్ళిపోతానంటావేంటి? నేను నిన్ను విడువను, యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, నేను నిన్నే వెంబడిస్తా. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సౌలేమో ఫిలిష్తీయులను తరవడం మానేశాడు, సంసోనేమో ఫిలిష్తీయులను జయించడం మానేశాడు. ఈ శిష్యులేమో యేసుని వెంబడించడం అని చేపలు పట్టడానికి పోయారు. కానీ ఎలీషా అలాంటివాడు కాదండి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు కానీ అరే బాబు నాది తర్వాత మజిలీ అది నాకు తెలుసు, నీకు తెలియదంటే సరే అక్కడి దాకా వస్తాపా, నువ్వు ఎక్కడికి పోతే అక్కడి దాకా వస్తాడు కదా. అక్కడి నుంచి బేదలు కాదు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దన్ను మొత్తం వెళ్ళిపోయాడు. అక్కడికి యోర్దాన్ వచ్చింది అసలు తన మీద ఉన్న దుప్పటి తీసాడు, కొట్టేసరికి పాయలు అయిపోయింది, అవతలికి వెళ్ళిపోయాడు. అరే ఎందుకు వస్తున్నావు, నన్ను ఎందుకు వెంబడిస్తున్నాడు? ఒకటే మాట అంటాడు, నా అన్ని పక్కకు పెట్టి నేను వెంబడించడం కారణం ఏందో తెలుసా? నీ మీద ఉన్న అభిషేకం నాకు 2 పాలు కావాలి. హల్లెలూయా. నేను నిన్ను పేరు కొరకు వెంబడించలే, ప్రఖ్యాతి కొరకు వెంబడించలే, ఆస్తి కొరకు వెంబడించలే, అంతస్తుల కొరకు వెంబడించలేదు, సమస్త కొరకు వెంబడించలేదు, చర్చికి డబ్బులు ఇస్తాను వెంబడించలేదు. నేను వెంబడించింది నీ మీద ఉన్న అభిషేకం నాకు 2 సార్లు కావాలి. దట్స్ ఆల్. నీకంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నువ్వు అడిగింది కొంచెం కష్టతరంగానే ఉందిగా. అది నీకు కష్టతరం, నా హృదయాన్ని చూసిన నా దేవునికి ఇష్టతరం. అది దేవునికి స్తోత్రం కలుగునగాక. అట్లయితే నేను వెళ్ళిపోతున్నా, నా టైం అయిపోయింది. ఒకవేళ నువ్వు అనుకున్నది వాస్తవం అయితే నేను వెళ్తున్నప్పుడు ఆ దుప్పటిని మీద పడుతుంది. ఏ దుప్పటి అయితే మొదటిసారి వేసానో, మొదటిసారి వేసినప్పుడు ఒక అభిషేకంతో నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడు రెండోసారి నీ మీద పడుతుంది, 2 అభిషేకంతో ముందుకు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకవేళ నేనైతే ఏలియాని వెంబడించుట మాని మళ్ళీ వేరే వ్యాపారంలోనికి వెళ్ళిపోయే వాళ్ళమేమో. కానీ ఎలీషా ఆ విధంగా వెళ్ళలేదు. 2 మాటలు చదువుదామా? ఎహెచ్కేల్ 38:7 చదవండి. ఒకరు కొలెస్సీలకు రాసిన పత్రిక 1:28. ఈ 2 మాటలు చదివి ముగిస్తాం, అంతే. నో మోర్ మెసేజ్, అయిపోయింది. 38:7 చదవండి. నీవు సిద్ధపడి నీతో కూడా ఉన్న కలిసిన సమూహం అతడిని సిద్ధపరచుము. చాలు. వాట్ ఈస్ అవర్ విషన్? ప్రతి సేవకునికి ఇచ్చిన దర్శనం ఏంటి చెప్పండి ఇప్పుడు? హలో, మనము సిద్ధపడి మనతో కలిసిన సమూహం. నువ్వు వారికి కావలి అయ్యుండుము. కావాలంటే కాపరి ఏం చేస్తాడు? కావలి ఉంటాడు. ఇప్పుడు సేవకులతో మాట్లాడుతున్న మాట, చివరి దినాలలో మనము సిద్ధపడాలి, మనతో కలిసిన సమూహాన్ని. ఇది మన విషన్. ఇది చేయుట మాని ఇంక ఏది చేసినా నువ్వు నష్టానికి వెళుతున్నావని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ఒక సేవకుడిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. మన దర్శనం ఈ చివరి దినాలలో నేను సిద్ధపడాలి. నాతో కలిసిన 300, 500, 1000 మందినో నా యేసు రాకడ కొరకు సిద్ధపరచాలి. అది మానుతున్నావా? నీ మీద ఉన్న అభిషేకం, ఒకవేళ పాస్టర్వే, చర్చలు నిన్నెవడు ఉడిపిక్తుడు ఉంటావు, కానీ అభిషేకం పోతుంది. అభిషేకం పోయిన సేవకుడిగా నువ్వు నీ మందిరంలో ఏమీ చేయలేవు. నువ్వు బోధిస్తుంటే నీ భార్య నిద్రపోతుంది, నీ పిల్లలు నిద్రపోతారు, సంఘం కూడా నిద్రపోతుంది. వాళ్ళ సాక్ష్యాలు చెప్తే అయ్యగారు నిద్రపోతాడు. స్టేజ్ మీద కూర్చొని ఫోన్లు మాట్లాడతాం. ఎందుకు ఏం లేదు? అభిషేకం లేదు. ఎందుకంటే సంఘముగా లేదు, సంఘము చర్చిగా లేదు, సంఘము ఒక థియేటర్గా మారింది, సంఘము ఒక పార్కుగా మారింది, సంఘము ఒక అందరం కూర్చొని అల్లరితో కూడిన ఆటపాటలు అయిపోయింది. స్టేజ్ మీద కూర్చొని ఫోన్. ఒక ఆయన, నేను మొన్న చిల్లకల్లుకు వెళ్ళాను. చిల్లకల్లులో నన్ను స్పీకర్కి పిలిస్తే వెళ్ళి కూర్చుంటే నా పక్కన కూర్చున్నాడు, వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడ తెలుసండి? స్టేజ్ మీద. నేను అన్నాను, ఇది ఎప్పుడో పోయింది అభిషేకం. వీడు పాస్టర్గా ఉంటేంది, ఉండకపోతేంది. మళ్ళీ ఆయనకి పిలవాలి, బిరుదులు పెట్టి పిలవాలి. ముందు కొన్ని బిరుదులు, వెనక కొన్ని బిరుదులు, తోకలు. స్టేజ్ మీద కూర్చోనండి. చాలా మీటింగ్లకు వెళ్తుంటాను నేను. పాస్టర్స్ కింద కూర్చుంటారు కదా చైర్లు వేసుకొని, అక్కడ వీడియో గేమ్లు ఆడుతున్న పాస్టర్స్ నేను చూసిన. ఎంత బాధ అవుతుందో తెలుసండి. యెహోవా ఆత్మ మమ్మల్ని ఎడబాసిన సంగతి అంటే చర్చిలో కూర్చొని 4 మాటలు చెప్పడానికి నిలబడుతున్నారు. దెర్ ఇస్ నో గ్రోత్ ఇన్ ద చర్చెస్. ఆత్మ ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇంకొక మాట చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషిని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు అప్పగించబడిన సంఘములో నువ్వు సిద్ధపడాలి. నీకు అప్పగించినటువంటి ఆ సంఘ బిడ్డలందరినీ కూడా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, యూ హ్యావ్ టు మేక్ దెమ్ అంటే పరిపూర్ణులు అంటే సంపూర్ణులుగా చేయడం. పర్ఫెక్షన్ అనండి, పర్ఫెక్ట్గా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘ పెద్ద వచ్చి ప్రార్థన చేస్తాడంటే వాడు నీళ్ళు మింగుతాడు. వాడు సంఘ పెద్ద. సంఘ పెద్దకే ప్రార్థన రాకపోతే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు నేను అంటాను, ఒక దీన సేవకుడిగా మనము ఆ విషయంలోనే ఉన్నామా? విజన్ నుంచి సైట్లోనికి వచ్చేసామా? దేనిని తరుముతున్నాం? దేనిని తరమాలి, దేనిని తరమకూడదు. దేనిలో నిలిచి ఉండాలి, దేనిలో నిలిచి ఉండకూడదు. ఒకసారి ఆలోచన చేస్తే ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఇప్పటికే వేల సంఖ్యలో మారాల్సిన మన సంఘాలు ఇంకా 10ల సంఖ్యలోనే ఉన్నాయేమో. బిరుదులు పెరుగుతున్నాయి కానీ సంఘంలో ఆత్మలు మాత్రం పెరుగుతలేవు. నేను వేదనతో చెప్తున్నాను. బిరుదులకు నేను వ్యతిరేకిని కాదు. అయ్యే ఉందండి, 3000 ఇస్తే వస్తాయి. ఖమ్మం జిల్లాలో ఒక ఆయన డాక్టరేట్ బిరుదు కొన్నాడు. కొని కార్డులు వేయించుకున్నాడు. కార్డులు వేయించుకుంటే ఇదే బెంజమిన్ శాస్త్రి గారు మీ దగ్గరకు వస్తారు కదా, బెంజమిన్ శాస్త్రి గారు అడిగిపోతే అన్నా అని తీసి కార్డు ఇచ్చాడంటే. కార్డు ఇస్తే చూస్తే డాక్టర్. అన్న నువ్వు డాక్టర్ ఎప్పుడు పోయినావంటే ఆ మధ్యలో ఆయనలే అన్న, ఆ మధ్యలో ఆయనలే. కానీ అన్న వీళ్ళు డాక్టరేట్ ఇచ్చారు కానీ ఏం మందులు రాయాలో చెప్పలేదన్నా అన్నాడట. అది కూడా తెలవనోడు డాక్టరేట్ అయ్యిండు. ఎంత తీసుకురన్నా అంటే మోమా అన్న 5,000 ఇచ్చినన్నా. రెవరెండ్ 3,000, డాక్టరు ఏడా 4 గీక్కోవడానికి కూడా పనికిరామంట. నేను వెళ్ళండి దయ్యాల దగ్గర నిలబడి నేను రెవరెండ్ పో అని చెప్పండి. పోతాయండి అవి? పోతాయా? చెప్పండి. నేను ఆర్చ్ బిషపు, యేసు నామములో ఆర్చ్ బిషప్ నిలబడుతున్న దయ్యమ్మ పో అంటే, అరే నువ్వు నిన్నగాక మొన్న పుట్టినావు, నేను ఎప్పటి నుంచి ఉన్నా, నువ్వు నన్ను నిలగొడతావరా అంటది. అర్థం. దానికి చాలా బిడుదలు ఉన్నాయి, మీకు తెలుసా? లేవండి. సాతానికి చాలా బిడుదలు. అపవాది, దొంగ, దోచుకోడు, లూసిఫర్, సుందరుడు చాలా ఉన్నాయి. ఆనుకునే బిడుదలు మన కాడేడు ఉన్నాయి. మన బిడుదలు అడగాలంటే పాశ్రమాలు అడగాలి, చెప్తారు వాళ్ళు. తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వీలైతే నిలబడదాం. ఇది నవ్వుకోవడానికి కాదు. ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. సౌలు ఫిలిష్తులను తరుముటం మాని దేవుని నామానికి అవమానం తీసుకురాకుండా దేవుని ప్రజలనే సవాలు విస్తున్నటువంటి ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపించినటువంటి
ఆ మహా గొప్ప వీరుడైనటువంటి దావీదును వెతకడం ప్రారంభించాడంట. సేవకుడా, ఎవరిని విరవాలి మనం? ఎవరిని తరమాలి? ఎవరిని తరుముతున్నాం? చిన్న ప్రార్థన చేస్తావా? మరలా నేను ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక చిన్న తీర్మానం, దేవా, ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ మై విజన్ లార్డ్. నేను నా దర్శనం నుంచి బయటకు వచ్చేసాను, నా విజన్ నుంచి బయటకు వచ్చేసాను ప్రభా. స్నేహం ఎక్కువైపోయింది, సహవాసాలు ఎక్కువైపోయాయి, బిరుదులు ఎక్కువైపోయాయి, అక్కడ ఒక మీటింగ్, ఇక్కడ ఒక మీటింగ్, అక్కడ ఒక మీటింగ్ అంటే తిరుగుడు ఎక్కువైపోయింది. అసలు దర్శనం మర్చిపోయాను. అంతో కాస్త ఉన్న సేవను కూడా అమ్మగారి మీద వదిలేసి బయటకు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అదా సేవ? నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? మన చర్చిలో అంటాం కదా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదండి? సంఘానికి చెప్తాం ప్రార్థన చేయండి, నోరు తెరవండి, చేతులు ఎత్తండి, అరవండి అంటాం, కానీ సేవకులుగా మాత్రం మనం మాత్రం. అందుకే అన్నాడేమో ఆ రోజు, సున్నమ్మ కొట్టిన సమాధుల్లారు అనేసి. ఒక్కసారి దేవా ఈరోజు నాతోనే మాట్లాడావయ్యా. పిలువబడిన ఆ రోజు నేను ఏ దర్శనంతో ఉన్నానో ఇప్పుడు ఆ దర్శనంలో లేనయ్యా. నేను పిలిచినప్పుడు ఉన్న ప్రార్థన, పిలిచినప్పుడు రోషం, పిలిచినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క కసి ఇప్పుడు లేదయ్యా, నాలో తప్పిపోయిందయ్యా. ఒకప్పుడు బాగా ఉపవాసాలు ఉండేవాడిని, తప్పిపోయింది. దర్శనం నెరవేర్చబడాలంటే ఉపవాసం ఉండాలి కదా. దర్శనం నెరవేర్చబడాలంటే విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి కదా. ఒకప్పుడు 200-300 మంది ఆత్మలను అడిగాను ప్రభు, ఇప్పుడు అయిపోయింది. అసలు నా దర్శనమే మర్చిపోయారు. ఎన్ని ఆత్మలు నాకే తెలియదు ప్రభు. ఏదో ఒక చిట్టి కట్టుకునే డబ్బులు వస్తున్నాయి, పిల్లలు చదువుకునే డబ్బులు వస్తున్నాయి, చాలా అనుకుంటున్నాను. వ్యాపారంగా మారిపోయింది నా సేవ. ఆత్మల సంపాదన పోయి ఆస్తుల సంపాదన కాడికి వచ్చేసానయ్యా. మళ్ళీ ఒక్కసారి నన్ను దర్శించవా? మరొక్కసారి ఈ ఒక్క మారు సంసోను ప్రార్థన చేశాడు తెలుసా? దర్శనాన్ని కోల్పోయిన సంసోను, అభిషేకాన్ని కోల్పోయిన సంసోను, కృపని కోల్పోయిన సంసోను, ఫిలిష్తీయులను తరమడం మానేసిన ఆ సంసోను ఇప్పుడు అంటాడు, దేవా ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకము చేసుకోవా, ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభువా, ప్లీజ్ రిమెంబర్ మీ లార్డ్. ఈరోజు ప్రార్థన చేస్తావా? ప్రభువా నీతో నిజంగా మోకాలు వేసి నీతో గడపడం, కొన్ని గంటలు తరబడి గడపడం ఎప్పుడు మానేశానయ్యా. ఒకప్పుడు గంటల తరబడి మోకాలు వేసిన రోజులు, మోకాలు కాయలు కాసాయి, వేసుకున్న బట్టలు తడిసిపోయాయి, సొమ్మసిల్లిపోతానేమో అనుకున్నంత ప్రార్థనలో పోరాటం. అందుకే నిలబడితే దయ్యాలు కేకలేసేది, చేతబళ్ళు అరుచుకుంటూ వెళ్ళిపోయేది. ఇప్పుడేమో నిర్జీవంగా మారిపోయింది నా పరిచర్య, అట్టాసంగా మారిపోయింది. ఒకప్పుడు మహిమతో నింపబడిన మందిరాలు ఇప్పుడు పొగతో నింపబడుతుంది. స్టేజ్ మీద పొగ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. యెషయా కూర్చున్నట్టు నా మందిరము ధూమముతో నింపబడిందట, దేవుని మహిమతో నింపబడిందట. ఈ రోజులో దేవుని మహిమ ఎప్పుడో వీడిపోయింది మందిరాన్ని. లైట్లతో నిండిపోయినాయి మందిరాలు, రంగురంగు లైట్లతో నిండిపోయింది. కృత్రిమమైన పొగ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. బయట ఉన్న నాట్యాలు చర్చిలోనికి వచ్చేసాయి, పెద్దరికాలు వచ్చేసాయి, బిరుదులు వచ్చేసాయి. అసలు దేవుడు ఉన్నాడంటారా మన మందిరంలో? ఎక్కడ 2-3 ఉంటారు, వారి మధ్యలో ఉంటానన్న దేవుడు 2-3 కాదు 300 మధ్యలో కూడా లేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వారు ఒక ఆత్మతో ఒక నిర్ణయంతో లేరు కనుక. ఒకప్పుడు 10 మంది ఉన్నప్పుడు అగ్ని 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 దిగిపోయిందయ్యా. ఇప్పుడు సంఘం పెరిగింది, అగ్ని కాదు కదా, ఏది లేదు. నన్ను క్షమించయ్యా. సౌలు ఆత్మ నాకు వద్దయ్యా, నాకు ఎలీషా ఆత్మ కావాలి. ఫిలిష్తీయులను తరమటం మానినటువంటి ఆ స్థితి నాకు వద్దు ప్రభువా. నాకు ప్రభువా ఎలీషా ఆత్మ నాకు కావాలి. యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నిన్ను విడవను, నిన్ను వెంబడిస్తాను అని ఎలీషా ఆ రోజు అన్నాడే. అదే మాట ఈరోజు నేను నీతో మరలా ఒకసారి తీర్మానం తీసుకుంటున్నాను. ఉన్నా లేకపోయినా, పస్తులు పండుకున్నా, యేసు నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. మనుషుని కాదు నేను వెంబడించేది, మాయ మాటలు చెప్తున్న మనుషుల్ని కాదు, వాక్చాతుర్యముతో ప్రజలను బోల్త కొట్టిస్తున్న ప్రజలను, నాయకుల్ని కాదయ్యా.
సేవను విడిచిపెట్టి, దర్శనాన్ని విడిచిపెట్టి, రాజకీయాలంటూ ఏదో మారుస్తామంటున్నా నా నాయకులు కాదైనా వెంబడించాల్సిందే. నాకు కావాల్సింది నువ్వు కావాలి, నీ అభిషేకం కావాలి, నీ అగ్ని కావాలి, నీ కృప కావాలి, నీ దయ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా లార్డ్. కొంచెం నోరు తెరిచి ప్రార్థన చేస్తే బాగుంటుందేమో. సంఘాన్ని అయితే ఎలుగెత్తి ప్రార్థన చేయమంటావు, రొమ్ము కొట్టుకొని ఏడవమంటావు. నీకు నీ స్థితి తెలుసు కదా, ఎవరిని తరుముట మానుతున్నావు, ఎవరిని వెంబడిస్తున్నావు. హల్లెలూయా.